హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ్ గారిని. సో యాజ్ ప్రామిస్డ్ ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ఆ సింపుల్ చెప్పాలంటే మా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా టాకులు జరుగుతున్నాయి. సో మరొకసారి ఎప్పుడు రీస్టార్ట్ అవుతాయి అనేది మాకు తెలీదు. చాలా మంది నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. సో ఈ ఇయర్ కూడా సంకనాకిచ్చిందే. నాకు అది అస్సలు నచ్చలేదు. బట్ అవన్నీ తప్పితే బేసిక్గా ఈ రోజు మనం ఏ టైం వేస్ట్ చేయలేము. సో మనం డైరెక్ట్గా వెళ్ళేద్దాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే అఫ్ కోర్స్ కల్కి, స్టారింగ్ ప్రభాస్ గారు. అండ్ నేను ఈ మూవీ ఎప్పుడు చూశాను, లాస్ట్ లాస్ట్ సాటర్డే చూశాను. సో మూవీ ఎప్పుడు 27th వస్తే, లేదు 26th ప్రీమియర్ అయితే 29th. సో లాస్ట్ సాటర్డే చూశాను ఈ మూవీ. ఇంతసేపు ఎందుకు ఆగానంటే బేసిక్గా మేము ఒక పెద్ద ఎపిసోడ్ చేసిన తర్వాత మనకు బ్రేక్ తీసుకోవడం ఒక అలవాటు, అంటే ఒక మైల్ స్టోన్. సో 100 ఎపిసోడ్కి బ్రేక్ తీసుకున్నాం. ఐ థింక్ 125 ఎపిసోడ్కి మేబీ బ్రేక్ తీసుకుని ఉంటాం, నాకు తెలియదు. 150 ఎపిసోడ్కి బ్రేక్ కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ జరిగే కొద్దీ ఇట్లా వెళ్తూ వెళ్తూ కొద్దీ అది అట్లా జరుగుతూ ఉండేది అనమాట. ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ఆ వీక్లీ చేస్తున్నామా ఒకసారి చేస్తున్నామా అనేది నిజంగా నాకు తెలియదు. బట్ ఐ థింక్ మ్యాక్స్ మేము వీక్లీ మేము చేయబోతున్నాం అని మేము ఫిక్స్ అయ్యాం. అదేమైనా మారితే మీరే చూస్తారు. ఎందుకంటే మా పాడ్కాస్ట్ ఫాలో అయ్యేటోళ్ళు, చేసేటోళ్ళు, సారీ ఫాలో అయ్యేటోరు ఓర్ వినేటోళ్ళు, మరొకసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు స్పాటిఫై లిసనర్స్ 207, దాని తర్వాత మా 175 ఎపిసోడ్కి వీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే నేను అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు వీడియోకి. బట్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయిడ్ కాన్వర్సేషన్ అబౌట్ మన్మధుడు. అండ్ మరొకసారి థ్యాంక్స్ టు మన సూర్య బ్రోకి దానికి. సో యాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ వైజయంతి మూవీస్. దిస్ మూవీ స్టార్స్ ప్రభాస్ గారు, దీపిక పడుకోన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దిశా పటాని గారు, పశుపతి గారు, విజయ్ దేవరకొండ గారు, దుల్కర్ సల్మాన్ గారు, యానబెన్ గారు, రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, కృష్ణకుమార్ గారు, ఆయన సమస్త చాటర్జీ అనుకుంటా ఆయన పేరు. ఒక్క నిమిషం, ఆయన పేరు నేను సింపుల్ చెప్తాను. ఆయన పేరేంటి? ఓకే, యా, శాశ్వత చాటర్జీ గారు ఈ సినిమాలో మెయిన్ విలన్, అదే కమాండర్ మానస్గా చేసినారు. అండ్ దెన్ యా ఇంకొంతమంది ఉంటారు మూవీలో. ఈ సినిమాకి సంగీతం కొట్టింది సంతోష్ నారాయణ్. సినిమాటోగ్రఫీ చేసేది ఆయన పేరు ఎట్లా పిలవాలనేది సో నీకు సర్బియన్ నేమ్స్ జే అనేది సైలెంట్ ఉంటుంది. సో ఆయన పేరు ఎట్లా పలకాలంటే ఆయన పేరు జోర్డీ స్టోయలాకోవిచ్, బేసిక్గా ఆయన పేరు. సో అదే ఆయన పేరు, సినిమాటోగ్రఫర్ పేరు. సినిమాకి ఎడిటింగ్ చేసేది ది లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ప్రొడక్షన్ డిజైన్ చేసేది తుమ్మాడ్ ఫేమ్ నితిన్ జిహాని చౌదరి గారు. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైన్ చేసేది తోట విజయ్ భాస్కర్ గారు, షీలిని నాతని గారు, సాహితీ పాత గారు అండ్ అర్చన్ రావు గారు. వాళ్ళు ఎందుకు ఉన్నారో నాకు తెలియదు కానీ నేను అదే కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఈ దిస్ మూవీ, ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసేది నాగశ్వ గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాతలు చలసాని అశ్విన్ దత్ గారు, చలసాని ప్రియాంక దత్ గారు అండ్ చలసాని స్వప్న దత్ గారు. ఆఫ్ కోర్స్ ఆన్ ద సంస్థ వైజయంతి మూవీస్. అండ్ ఈ సినిమా జూన్ 27th 2024 సినిమా విడుదలైంది. సో కంటెక్స్ గురించి చెప్పాలంటే బేసిక్గా బాహుబలి తర్వాత ప్రభాస్ గారు చాలా మూవీస్ సైన్ చేశారు. నీకు సాహో, రాధేశ్యామ్, స్పిరిట్, సలార్, ప్రాజెక్ట్ కే, ఇంకేముంటాయి, ఆదిపురుష్, ఇవన్నీ సైన్ చేసే కొద్దీ అది అంటే ఒక ఫ్లోలో ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేసినది అందరికీ ఒక డౌట్ అనమాట. సో నాకు బాగా గుర్తు, ఇది పాండమిక్కి లిటరలీ స్టార్ట్ అయ్యే ముందనమాట. నీకు ఫిబ్రవరి 2020లో ఒక పిక్చర్ వస్తుంది, ప్రభాస్, అశ్విని దత్, నాగ అశ్విన్ వాళ్ళందరూ కలిసి సడన్గా ఒక పిక్ వచ్చింది. అండ్ దెన్ అప్పుడు టాక్స్ మొదలయ్యాయి అనమాట. ఏంటంటే వాళ్ళు ఏదో ఆదిత్య 369కి సీక్వెల్ తీసినారు, లేకపోతే ఇదేదో ఒక పెద్ద సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ సైఫై మూవీ అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పి. దాని తర్వాత దీపిక పడుకొని కన్ఫర్మ్ అయ్యింది. అండ్ దెన్ అమితాబ్ బచ్చన్ వచ్చేసరికి ఇది చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టు. అండ్ దెన్ అందరికీ తెలిసిన విషయమే, అప్పట్లో స్టార్టింగ్ వాళ్ళు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేటప్పుడు మిగ్జేమైర్ సంగీత దర్శకుడు, అండ్ దెన్ ఛాయాగ్రహణానికి డానీ శాంచెజ్ లోపెజ్, అదే మన మహానటి సినిమాటోగ్రఫర్, వాళ్ళే ఉండేవారు అనమాట. బట్ కొన్ని అనుకోని కారణాల వలన, అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు కానీ, వాళ్ళ ప్రాజెక్ట్ నుండి వాళ్ళు అవుట్ అయ్యారు. సో దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెటెడ్ మూవీ ఎవర్ ఇన్ ఇండియా, 600 కోట్లు. సో ఆ హైప్ ఆబ్వియస్గా నీకు డే వన్ నుంచి ఉంటుంది. అదర్ ఆఫ్టర్ మహానాటి, సారీ మహానటి వచ్చిన తర్వాత నాగాశ్విన్, అంటే బేసిక్గా ఆయన ఏం ప్రూవ్ చేశాడంటే హీఈస్ హీర్ టు స్టే అనమాట. ఓకే, బట్ అందరికంటే డౌట్లు వస్తే ఏంటంటే ఈ యంగ్ డైరెక్టర్స్తో ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ కూడా అట్లానే దాని కూడా ప్రాబ్లమే.
నీకు టియర్ 1 నీకు బేసిక్‌గా టియర్ 1కి జంప్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చెడదొప్పుతారు. సో, నేను ఎందుకు ఎక్సైట్ అయ్యానంటే చాలా పెద్ద సినిమా బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ ఎవర్ ఇంత భారీ బడ్జెట్టు. అంటే బేసిక్‌గా అన్ని 'ప్రభాస్' గారి సినిమాల్లో అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. కానీ అన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. బేసిక్‌గా ఒక 'సలార్' తప్పితే. సో, ఇది గూడా బట్ ఏదో ఒకటి 'మహానటి' తీసినోడు ఇది మళ్ళీ తీశా అని చెప్పి దాని తర్వాత ఇదేదో మార్కెట్ ఎక్స్‌పాన్షన్ మూవీ అనుకున్న 'ట్రిపుల్ ఆర్' తర్వాత అదేం జరగలేదు. బట్ బేసిక్‌గా అది తెలుగు సినిమాలో కొత్త ప్రయత్నం అని చెప్పి మూవీ చూశాను. మూవీ నాకెట్లా అనిపించిందంటే నాకు నచ్చింది మూవీ. అంటే బావుంది. కానీ మొత్తానికి చెప్పాలంటే మూవీ లైక్ జస్ట్ యావరేజ్. అంటే నాకెక్కడ బోర్ కొట్టలేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మూవీ షుడ్ హావ్ బీన్ అండ్ కుడ్ హావ్ బీన్ లాట్ బెటర్ అనమాట. సో, అయన్నీ మేము ఇన్ డెప్త్‌గా మేము డైవ్ చేస్తాం. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే చాలా అంటే చాలా ఉన్నాయండి. సో, ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ ఇది బేసిక్‌గా 'నాగార్జున' గారి సినిమాల గొప్పతనం. సో, ఈ సినిమా కథ ఎట్లా పుట్టిందంటే బేసిక్‌గా 'నాగార్జున' గారు ఈ హాలీవుడ్ సినిమాలు ఇయన్నీ చూసే కొద్దీ ఆయనకి చాలా ఇష్టం. బట్ ఆయన ఏమనుకున్నారంటే మన తెలుగులో కూడా ఒక మంచి సినిమాటిక్ యూనివర్స్ ఉంటే బావుంటదని చెప్పి ఆయన సో, మహాభారతంలో ఏందంటే అది కృష్ణుడి అవతారంతోనే అవుతది. సో, ఆ దశావతారం. సో, ఆ కలియుగ ఏదైతే ఉందో అదెట్లా ఉంటదని చెప్పి ఆయన ఐడియా మీద ఆయన రాసుకోవడం స్టార్ట్ చేశామన్నమాట. సో, ఆయన మైండ్‌లో భైరవ పాత్ర రాసిన తర్వాత ఆయన మైండ్‌లోనే ప్రభాస్ గారే ఉన్నారు. సో, ఆయనెళ్లి చెప్పారన్నమాట. ప్రభాస్ గారు ఓకే. అంతా బానే ఉంది. కానీ అందరికుండే డౌట్‌లు, నా ఆడియన్స్‌కుండే డౌట్‌లేందంటే మీరు నిజంగానే దీన్ని పుల్ ఆఫ్ చేయగలరా అని చెప్పి. బట్ ప్రభాస్ గారు చాలా నమ్మి ఆయన చేశారన్నమాట. దాని తర్వాత దీపిక పడుకోను అదే పాండమిక్ టైమ్‌లో వాళ్ళు నరేషన్ జూమ్ మీటింగ్‌లో ఆయనకు నరేషన్ ఇస్తే ఆమె కూడా సినిమాకి ఒప్పుకుంది. అండ్ దెన్ ఆమె తెలుగు మూవీ డెబ్యూ అనమాట. అంటే ఫస్ట్ తెలుగు మూవీ. అంటే ఎంట్రీ ఇంటూ తెలుగు మూవీస్. దాని తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఇది ఆయన మూడో తెలుగు సినిమా. ఆఫ్టర్ క్యామియోస్ ఇన్ 'మనం' అండ్ దెన్ మన 'సైరా నరసింహారెడ్డి'. దాని తర్వాత 'విక్రమ్' టైం తర్వాత వాళ్ళు విలన్ గురించి ఆలోచిస్తుంటే కమల్ హాసన్ గారు విలన్ పాత్రగా ఆయన సైన్ ఆన్ చేశారు. కానీ అందరికీ ఏందంటే ప్రతి యాక్టర్‌కి ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మల్టిపుల్ నరేషన్స్ ఇచ్చారన్నమాట. కమల్ గారు అంటే కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్ మీద రావడానికి దానికి చాలా టైం పట్టిందన్నమాట. సో, అది చెప్పా గదా! ఇందాకడ ఒక పిక్ వచ్చింది కోవిడ్ టైంలో. అంటే కోవిడ్‌కి ముందు మన 'డానీ సాంచెజ్ లోపెజ్' ఉండుంటే తీరా చూస్తే లైక్ ఒక షూటింగ్ మొదలైన తర్వాత వాళ్ళేం చెప్పారంటే సంగీత దర్శకుడు మన 'కబాలి' అండ్ 'కాలా' ఫేమ్ సంతోష్ నారాయణ్. దాని తర్వాత జోడీ స్టోయిలాకోవిచ్ వాడు సినిమాటోగ్రాఫర్‌గా వాళ్ళు కంప్లెయింట్ చేశారు. సంతోష్ నారాయణ్ విషయానికొస్తే వాడు ఎట్లొచ్చాడంటే 'ప్రదీప్ మడుగుల' అని ఒక ఆయన ఉండేవారన్నమాట. ఆయన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ సంతోష్ నారాయణ్ షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ కొట్టాడు తెలుగులో. అది 2008లో. సో, 2008లో ఆయన ఒకసారి ఫోన్ చేసి ఆయన ఏం చెప్పారంటే, "నాగార్జున నిన్నొకసారి కలవాలనుంది." అండ్ ఆయనెళ్లి కలిసారు. అండ్ మీకు నా సంతోష్ నారాయణ్ ఏం చెప్పారంటే, నేను ఏం విన్నానంటే ఇది ఒక పెద్ద ఎపిక్. సో, అపారెంట్‌లీ నాగార్జున గారు ఆయన కొన్ని సినిమాలు ఆయన చాలా ఇష్టం. లైక్ 'కుక్కు', 'మద్రాసు' బేసిక్‌గా ఆ మూవీస్ చూసి ఆయనేం చెప్పారంటే, మీ సోల్‌ఫుల్ సంగీతం నాకు చాలా ఇష్టం. అంటే బేసిక్‌గా వేరియేషన్స్. సో, వాళ్ళొక 8-10 అవర్ కాన్వర్జేషన్ నడిచేదనమాట. దాని తర్వాత ఆయన ఓకే. నేను చేస్తా అని చెప్పి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం వాళ్ళు చేశారు. అండ్ దెన్ ఆయన ఆఫ్రికాకెళ్ళి కొన్ని అక్కడ ఉండే ఒక ట్రైబల్స్ అంటే ట్రైబ్స్‌తో కొద్దీ నీకు లైక్ ఆ మ్యూజిక్ కొడతది. నేను బేసిక్‌గా 'శంబాల' సీన్స్‌లో నీకు ఉండే ఉంటాయి. సో, ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2020లో కన్ఫర్మ్ అయితే కోవిడ్ వలన నీకు జూలై 2021లో 'అశ్వత్థమ కేవ్ సీన్' అది మూవీలో వాళ్ళు ఫస్ట్ షూటింగ్ చేసిన ఒక సీన్ అనమాట. సో, ఈ సినిమాటోగ్రాఫర్ సంగతానికొస్తే జోడీ స్టోయిలాకోవిచ్ అది ఎట్లా వచ్చిందంటే, నాకు బేసిక్‌గా 'రాజారామ్' అనే ఒక డైరెక్టర్ ఉండేవారు. ఆయన ఒక సినిమాతో ఆయన పనిచేసేవారు. 'రాణి రాణి రాణి' అని చెప్పి అది కూడా సైన్స్ ఫిక్షన్ మూవీనే. సో, ఆయన ఒక రోజు ఏందంటే ఆయన నుండి ఒక ఫోన్ వచ్చి ఆయన ఏం చెప్పారంటే తెలంగాణ నుండి ఒక ప్రొడక్షన్ హౌస్ నీ గురించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళతో మాట్లాడతావంటే ఆయన ఓకే. నేను మాట్లాడతానని చెప్పి ఆయన ప్రియాంక దత్‌తో ఆయన మాట్లాడరన్నమాట. దాని తర్వాత నాగార్జునతో మాట్లాడారు. దాని తర్వాత ఆహ్, ఆయన లైక్ ఈ ఆఫర్ ఉంది మీరు చేస్తా అని చెప్పి ఆయన బేసిక్‌గా జోరాన్ అని ఆయన గ్యాఫర్ ఉంటారు. గ్యాఫర్ అంటే లైక్ కెమెరా అదే కెమెరా లైక్ అసిస్టెంట్ అనమాట. వాడితో పోయి ఇండియాకెళ్తావా అంటే వాడు జోకింగ్ చేసినవాడు. ఆడేదో జోక్ చేసామని వాడు అనుకున్నాడు. తీరా చూస్తే నెక్స్ట్ మినిట్ వాడు బెల్‌గ్రేడ్ నుండి హైదరాబాద్‌కి ఒక ఫ్లైట్ తీసుకున్నాడు. అండ్ దెన్ అదంతా చేసే కొద్దీ సారీ. ఆయన ప్రాజెక్ట్‌కి కన్ఫర్మ్ అయ్యారు. సో, ఈ ప్రాజెక్ట్‌కి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ వాళ్ళు ఎట్లా చేశారంటే
ఈ మొత్తం ప్రపంచం 'కల్కి' అనే వరల్డ్‌లో దీంట్లో ఇన్హాబిటెంట్స్ ఎవరు? వాళ్ళెక్కడ ఉంటారు? వాళ్ళెక్కడ ఫైట్ జేస్తారు? వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ వాడతారు? వాళ్ళు పాడ వాడతారా? అని జెప్పి ఈ నాగార్జున గారు ఈ అన్ని యాస్పెక్ట్‌లన్నీ ఆయన ఆల్రెడీ చూసుకున్నారు. కానీ ఈ ఎక్స్ ఈ ఐడియాస్ ఎక్స్‌ప్లోర్ జేసే కొద్దీ అందరూ ఒకటే పేజ్ మీద ఉండాలని జెప్పి అదంతా జేసే కొద్దీ. సో, జనరల్‌గా నీకు ఫిల్మ్ మేకింగ్‌లో వాళ్ళేం జేస్తారంటే ఇది రాజమౌళి గారు 'ట్రిపుల్ ఆర్' సీన్ కూడా అంటే 'ట్రిపుల్ ఆర్' ట్రైన్ సీన్ కూడా అదే జేశారు. ఏందంటే వాళ్ళు మినియేచర్స్ తయారు చేస్తారనమాట. మినియేచర్ ఏందంటే, ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఇట్ సౌండ్స్ లైక్. నువ్వు ఆ సెట్‌కి ఒక మినీ వెర్షన్ నువ్వు తయారు జేస్తావు. అంటే ఆర్ట్ డైరెక్టర్ పరంగా అదంతా జేస్తాడు. ఆ మినియేచర్ నువ్వు చేసే కొద్దీ నువ్వు ఆ చిన్న చిన్న డీటెయిల్స్ అని జేసుకొని, నువ్వు బేసిక్‌గా ఇక్కడ సెట్ ఎట్లా కడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత ఆ లైటింగ్ స్కీము అండ్ లైటింగ్‌ని ప్లాన్ చేసే కొద్దీ ఇది నువ్వు మొత్తం చేస్తూ ఉంటావనమాట. దాని తర్వాత మూవీ వెహికల్సు, దాని తర్వాత చాలా వాళ్ళ వర్క్‌షాప్స్ చేశారు. ఏందంటే ఇంటీరియర్స్ ఎట్టా లైటింగ్ జేయడం, దాని తర్వాత ఎక్కడ సన్‌లైట్ నేచురల్‌గా అది ఎట్లా వస్తదని చెప్పి, ఇది మొత్తం కోఆర్డినేషన్ అనమాట బిట్వీన్ ప్రొడక్షన్ డిజైనరు, ప్రొడ్యూసరు, దాని తర్వాత నీకు కాస్ట్యూమ్ డిజైనరు, కలర్ ప్యాలెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ మొత్తం ఈ లైటింగ్ అండ్ ఓవరాల్ విజువల్ టోన్‌ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి అది మొత్తం ఉండే ఉంటదనమాట. సో, ఇదంతా చేసే కొద్దీ ఇదంతా టీమ్ వర్క్, కొలాబరేషన్ అనమాట. సో, ఈ మూవీ దేంతో వాళ్ళు దేంతో వాళ్ళేం షూటింగ్ జేశారంటే, ఈ మూవీ అంటే దీనికుండే ఒక స్కేలు, విజన్‌తో వాళ్ళు ఆర్‌ఈఎల్ఎక్స్ 65 కెమెరాతో అది డిజిటల్ ఫిల్మ్ కెమెరా అనమాట. దాంతో వాళ్ళు షూటింగ్ జేశారు. ఇది వాళ్ళెందుకు తీసుకున్నారంటే, దానికి 6.5K రెజల్యూషన్ ఉంటది. అండ్ బేసిక్‌గా అవి ఇంట్రికేట్ లైఫ్ లైక్ ఇమేజెస్ క్యాప్చర్ జేసుకోవడానికి అది బేసిక్‌గా అది కొంచెం నీకు ఐమాక్స్ ఫార్మాట్ దగ్గరగుంటదనమాట. సో, నీకు అప్ స్కేలింగ్ జేయడానికి అది బేసిక్‌గా ఏమీ ఉండదు. సో, బేసిక్‌గా ఈ అలెక్సా 65 విత్ ఆర్‌ఈ డీఎన్ఏ లెన్సెస్ వాళ్ళు ఎందుకు చూజ్ చేసుకున్నారంటే, దానికొక వింటేజ్ గ్లాసు ఉంటదనమాట ఈ లెన్సెసు. అండ్ దెన్ అవి యూనిక్ క్యారెక్టర్ అండ్ టెక్స్చర్స్ ఇస్తాయనమాట. దానికుండే ఒక ఇమేజరీ. సో, వాళ్ళు ఏం చేస్తాయంటే ఒక రీప్రొడ్యూస్ సినిమాటిక్ స్కిన్ టోన్స్ అనమాట. సో, వాళ్ళేం ప్రయోరిటైజ్ చేస్తారంటే ఒక న్యాచురల్ యాస్థెటిక్ ఓవర్ ఎక్సెసివ్ షార్ప్‌నెస్ అనమాట. ఇంకోటేందంటే దానికి క్లోజప్ షాట్స్ చాలా ఇంటిమేట్‌గా క్యాప్చర్ చేస్తది. విత్ మినిమల్ డిస్టార్షన్. ఇది చేసే కొద్దీ ఏందంటే, ఆడియన్స్ ఆ పాత్రలతో ఇమర్స్ అయ్యి దానికి వాళ్ళకుండే ఒక ఎమోషనల్ స్టేట్స్ వాళ్ళు ఇమర్స్ అయ్యేవాళ్ళనమాట. అదంతా వాళ్ళు చేసే కొద్దీ. సో, ఈ మూవీలో కలర్ ప్యాలెట్ మీరెట్లా చేశారంటే, బేసిక్‌గా నీకు ప్రతి సబ్ వరల్డ్‌కి వాళ్ళొక కలర్ ప్యాలెట్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. దాని తర్వాత దానికుండే అంటే ప్రతి సబ్ వరల్డ్‌కి ఒక డిస్టింక్ట్ విజువల్ ట్రీట్‌మెంట్ మేమిచ్చాం. ఒక స్పెసిఫిక్ కలర్ టోన్స్, దాని తర్వాత డైనామిక్ రేంజెస్, దాని తర్వాత ఒక సెగ్మెంట్ దాని తర్వాత ఒక సెగ్మెంట్ అనమాట. సో, బేసిక్‌గా నీకు సింపుల్‌గా చెప్పాలంటే నీకు ఆల్రెడీ వాళ్ళు షూటింగ్ చేసే కొద్దీ 2 సెట్‌లు కట్టారు. అండ్ దెన్ నీకు 'కాశీ' అనే సెట్టు ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ సో, బేసిక్‌గా ఏందంటే 'కాశీ' అనే సెట్సు అంటే బేసిక్‌గా మూవీ చాలా ఆథెంటిక్‌గా ఉండడానికి మరి ఏదైతే వాడుకునే ఆ సెట్‌లు నీకు 'కాశీ' స్పెసిఫిక్‌గా 90% నువ్వు సినిమాలో చూసేది అది వాళ్ళు నిజంగానే వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారన్నమాట. దాని తర్వాత పెద్ద కాంప్లెక్సు, దాని తర్వాత అక్కడ ఉండే ఒక సిటీ అది ఆబ్వియస్‌గా వీఎఫ్ఎక్సు. బట్ అది వాళ్ళు సీమ్‌లెస్‌గా ఇంటిగ్రేట్ చేసి ఇదంతా మరొకసారి ఒక కోఆర్డినేషన్ అన్నమాట. సో, కాస్ట్యూమ్ డిజైన్ విషయానికొస్తే, 'మహానటి'కి పనిచేసే కాస్ట్యూమ్ డిజైన్ అర్చన్ రావు గారు. అర్చన్ రావు గారు ఏం చేశారంటే, ఆయన బేసిక్‌గా జనరల్‌గా ఒక మూవీకి స్టార్టింగ్ పాయింట్ ఉంటది గదా! ఈ మూవీకైతే అస్సలు ఏమీ లేదు. సో, అది అది ఆయన చేసే కొద్దీ ఏందంటే, మీకు ఇదంతా చేసే కొద్దీ ప్రతి వరల్డ్‌కి ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉండాలనమాట. సో, ఆ కాస్ట్యూమ్స్ ఎట్లా అయిందంటే, సో, కాశీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, అక్కడ జనాలు వాళ్ళకి ఏమీ లేదు. ఏ రిసోర్సెస్ లేవు. సో, ఏమీ లేనోళ్ళకి వాళ్ళకి ఎటువంటి మెటీరియల్స్ ఉంటాయి ఆ టైంలో. అండ్ ఇంకోటేందంటే, ప్రపంచంలో ఆఖరి పట్నం గదా! సో, ఆ పట్నం ఎట్లుంటదని జెప్పి వాళ్ళు చాలా డిస్కార్డెడ్ మెటీరియల్స్ తీసుకున్నారన్నమాట. లైక్ మెటల్స్, ప్లాస్టిక్స్, రబ్బర్, వేరే సింథెటిక్స్. సో, ఆ కాస్ట్యూమ్స్ అన్నీ ఒక కలాజ్ ఉండాలన్నమాట. దాని తర్వాత ఆహ్, ఈ కాస్ట్యూమ్స్‌కి ఒక మంచి లుక్ ఇవ్వడానికి వాళ్ళు ఒక వోర్న్ ఔట్ లుక్ అంటే తేలిపోయిన లుక్ ఇవ్వాలన్నమాట. బట్ ఇండియన్ ఎథోస్ అనమాట. దాని తర్వాత ఆ కలర్ ప్యాలెట్ మొత్తం ఇదంతా మరొకసారి కోఆర్డినేషన్ విత్ సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్స్. సో, మేము చాలా ప్రోటోటైప్స్ చేసి, చాలా టెస్టులు చేసాం. దాని తర్వాత ఆమె ఏం చెప్పిందంటే మూవీలో రేడర్సు ఆర్మీ ఆఫ్ కాంప్లెక్స్ అదేంటంటే చాలా స్ట్రాంగ్ అండ్ ఇంటిమిడేటింగు మేము ఏం చేసామంటే
వాళ్ళు వేసుకునే మాస్క్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ దిష్టి బొమ్మ నుండి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నామన్నమాట. సో, ఆ మాస్క్ వాళ్ళు ఏం చేశారంటే రబ్బర్ కోటెడ్ నియోప్రీన్ ఫ్యాబ్రిక్ వాడుకున్నారన్నమాట. దాని తర్వాత పాలీ ఆయిల్, దాని తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్‌తో కొలాబరేట్ చేసి ఆ మెటాలిక్ ఆర్మర్స్‌ని తయారు చేసుకోవడానికి వాళ్ళు చేశారు. సో, ఈ కాస్ట్యూమ్స్ వాళ్ళ మానోటోన్ కలర్‌లో ఉన్నా సరే మాకు లైటు ఆఫ్ ద స్కల్ప్టెడ్ పోర్షన్స్ ఆఫ్ ఆర్మర్ మాకు కావాలి. ఎందుకంటే ఒక టోనల్‌గా నీకు ఒక వేరియేషన్ కనిపిస్తుందనమాట. సో, చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఫైనల్‌గా మేము రిఫైన్ చేస్తూ ఉండేవాళ్ళం ఆ కాస్ట్యూమ్స్. యాక్షన్ సీక్వెన్సెస్‌కి డ్యూరబుల్ చేయడం అండి. సో, ఫైనల్‌గా ఏందంటే నీకు బేసిక్‌గా ఒకటే క్యారెక్టర్ గురించి చెప్తుందామె. ఆమె ఫస్ట్ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎవరైతే ఉందో అశ్వత్థామ. సో, ఏందంటే ఈయన చెట్టంతా ఈయన ఒక పాత చెట్టు ఉండే ఒక మనిషే గదా! సో, అంత ముసలోడుగా మనం చూపియాలి. సో, మేమొక ఫైన్ కాటను, మల్టిపుల్ డైయింగ్ ప్రాసెసెస్‌తో మేము తయారు చేసాం. దాని తర్వాత ఆ ఫ్యాబ్రిక్స్ మేము కొంచెం డిస్ట్రెస్ చేసి సచ్ థట్ ఇట్ లుక్స్ షీర్ అండ్ మోటిఫ్ ఆఫ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ ఆ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ అయ్యేటట్టు అది మేము చేసాం. సో, ఆ ఫ్యాబ్రిక్ ఏందంటే ఇట్ లుక్ లైక్ ఇట్ వాస్ హ్యాంగింగ్ బై ఇట్స్ లాస్ట్ థ్రెడ్. సో, ఇంకోటి ఆ మల్టిపుల్ బ్యాండేజెస్ అశ్వత్థామ వూండ్ అశ్వత్థామ తలకాయ మీద ఉండే ఒక గాయాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఏజ్డ్‌గా రావడానికి దే హ్యాడ్ టు లుక్ ఏజ్డ్ ఈవెన్ యాస్ దో ఇట్ వాస్ సోక్డ్ ఇన్ రక్తం అండ్ పసుపు అనమాట. సో, ఆమె సింపుల్ చెప్పాలంటే ఈ వాళ్ళు ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. ఏందంటే అది అమితాబ్ బచ్చన్ గారు కదా! సో, ఇంకోటేందంటే మీరు 'బుజ్జి' 'భైరవ' చూసుంటే ఈ 'బుజ్జి' కార్ ఏదైతే ఉందో స్క్రాప్ మెటల్‌తో వాళ్ళు తయారు చేస్తారు. సో, 'ప్రభాస్' ఆర్మర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆయన సూట్ అండ్ ఆర్మర్ ఏదైతే ఉందో, అది బేసిక్‌గా మెటల్ నుండి డిస్కార్డెడ్ మెటీరియల్‌తో తయారు చేసింది. సో, ఆ చెస్ట్ ప్లేట్‌లో ఉండే ఒక ఆర్మరు, అది కాంత ఎంబ్రాయిడరీ నుండి ఇన్‌స్పైర్ అయిందనమాట. ఆయన సూట్ ఏదైతే ఉందో, అది ఫంక్షనల్ మూవ్‌మెంట్‌కి ఉండాలి. సో, మేము ఫోమ్ లేటెక్స్ వాడుకున్నాం. బట్ దెన్ వాళ్ళు ఎక్కడ సూట్ డిజైన్ చేశారంటే, ఎక్స్‌క్లూసివ్‌గా ఒక కాలిఫోర్నియాలో ఒక సూట్ మేకర్ అనేది భైరవ సూట్ వాళ్ళు చేశారు. ఇంకోటి ఆయన షూస్‌కి బూస్టర్స్ ఉన్నాయి గదా! అది ఒక ఫన్ డీటెయిల్ అన్నమాట. ఎందుకంటే ఆ బూస్టర్స్ ఆయనకి గాల్లో ఎగరడానికి అది కొంచెం బలం అంటే కొంచెం పవర్ ఇస్తదన్నమాట. అండ్ ఆయన అటైర్ ఏందంటే కూడా షిన్ గార్డ్స్ కూడా ఉంటాయి ప్రొటెక్షన్ కోసం. సో, ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ యూ నో వాళ్ళు వెళ్తున్న కొద్దీ ఆహ్, హ్మ్. అంటే బేసిక్‌గా నీకు అప్పుడప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్ సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు ఇంకో 50 అడిషనల్ సివిలియన్ క్లోత్స్ ఇంకా కాస్ట్యూమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి చాలా అంటే అవసరం వచ్చింది అప్పట్లో. బట్ బేసిక్‌గా మాకు ప్రోటోటైప్స్ ఉన్నారు కాబట్టి మేము మొత్తం ఇదంతా మేము చేసే కొద్దీ. సో, ఇదొక్కటే ఆమె చెప్పింది. బట్ మిగతా కాస్ట్యూమ్ డిజైన్ అద్భుతంగా ఉంటది మూవీలో. అండ్ దెన్ ఫైనల్‌గా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే ఇది ఆఫ్‌కోర్స్ మన లాస్ట్ ఇయర్ హాలీవుడ్‌లో రైటర్స్ స్ట్రైక్ జరుగుతుంటే కామిక్ కాన్ అనేది అది లైక్ బిగ్గెస్ట్ కన్వెన్షన్ ఫర్ బిగ్ బడ్జెట్ హాలీవుడ్ మూవీస్ అనమాట. సో, ఇది ఫస్ట్ తెలుగు మూవీ కామిక్ కాన్‌కెళ్ళి బట్ యాక్టర్ స్ట్రైక్ వలన దానికి ఎక్స్‌పోజర్ వచ్చి టీజర్ రిలీజ్ చేశారు. అండ్ దెన్ ఇనీషియల్‌గా నీకు జాన్యువరి 2024కి సినిమా విడుదలైతే మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది టు మే 9థ్. బట్ దెన్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ పోస్ట్‌పోన్ చేశారు. అండ్ దెన్ ఫైనల్‌గా వాళ్ళు ఏం చెప్పారంటే జూన్ 27, 2024న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ 'డీనెగ్' అండ్ 'ది ఎంబసీ' చేశారు. 'ది ఎంబసీ' అనేది వాళ్ళు అరౌండ్ 700 షాట్లు చేశారు మూవీకి. అండ్ చాలా వీఎఫ్ఎక్స్ కంపెనీస్ పనిచేశాయి ఈ మూవీ మీద. అండ్ దెన్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే ఆహ్, బేసిక్‌గా అశ్వత్థామ ఒక 8 ఫుట్ వాడట్లా రావడానికి వాళ్ళేం జేశారంటే, ఇదంతా ఒక 20, 30 సార్లు వాళ్ళు జేశారు వీఎఫ్ఎక్స్ షాట్స్. ఏందంటే మంచిగా రావడానికి. దాని తర్వాత అప్పుడప్పుడు ఈ సాండ్ సక్కగా లేదు, ఇది సక్కగా లేదు, అది సక్కగా లేదని జెప్పి మొత్తానికి అసలు ఇది జనాలకి తెలియకూడదు అని జెప్పి వాళ్ళు చాలా టైం తీసుకున్నారన్నమాట. అది ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జెప్పాలంటే 'దిశా పటాని' క్యారెక్టర్ 'రాక్సీ' ఏదైతే ఉందో, యాక్చువల్లీ వాళ్ళు ఇంకొన్ని సీన్స్ తీశారన్నమాట. బట్ అది వాళ్ళ ఫైనల్ ఎడిట్‌లో వాళ్ళు పెట్టలేకపోయారు. కానీ నీకు నెక్స్ట్ పార్ట్‌లో డెఫినిట్‌గా కంక్లూజన్ ఉంటది. అండ్ ఆ పార్టీ సాంగ్ గురించి నాగార్జున గారి గురించి ప్రత్యేకంగా అడిగితే ఆయన ఏం చెప్పారంటే, "నాకు ఆల్రెడీ తెలుసు. కొంతమంది ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఫస్ట్ హాఫ్
అది స్టోరీలో ఉండే డెప్త్ నుండి అది కొంచెం డీవియేట్ అయింది. కానీ తీరా చూస్తే మేబీ ఒక కంప్లీట్ సాంగ్ అండ్ డాన్స్ భైరవ అండ్ ఆడియన్స్‌కి కాంప్లెక్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి మేము పెట్టుండాల్సింది కాదు. ఇది కొంచెం క్రౌడ్ సర్వీస్. ఎందుకంటే కమర్షియల్ సినిమా కదా! పాడబెట్టాలి, గ్లామర్ ఉండాలి అదంతా చెప్పి. సో, ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆయన డాన్స్ స్టెప్పులు ఆయనకి నచ్చింది. బట్ మాకు కూడా కొంచెం ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే నువ్వు కథ చెప్పే విధానంలో ఆ సాంగ్ కొంచెం మేము అవాయిడ్ చేసుండొచ్చు. కానీ మేము ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసామనమాట. సో, ఇంకోటి ఏందంటే మీరు 'ఆర్‌జీవి' గారి క్యామియో ఎందుకు పెట్టుకున్నారంటే బేసిక్‌గా నీకు ఒక సింపుల్‌గా ఒక గుడ్డు అంటే రిసోర్సెస్ అండ్ ఫుడ్డు ఎంత స్కేర్స్ ఉన్నాయంటే నీకు 5000 యూనిట్స్ ఒక గుడ్ అంటే నువ్వు ఒక గుడ్‌కి 5000 యూనిట్స్ అంటే బేసిక్‌గా అదట్లా అయిందనమాట అనమాట. సో, వాటర్ అండ్ రిసోర్సెస్ అంటే ఫుడ్ అండ్ వాటర్ తిండి అండ్ నీళ్ళు చాలా స్కేర్స్‌గా ఉన్నాయి కాబట్టి అది బేసిక్‌గా అది అట్లా అనిపించారు. అన్నిటికంటే పెద్ద హైలైట్ నేనేం షాక్ అయ్యానంటే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు ఈ మూవీలో ఆయన డబ్ చేయలేదండి. వాళ్ళు ఏఐ వాడుకొని అమితాబ్ బచ్చన్ గారు తెలుగు ఎట్లా మాట్లాడతారనేది అదే వాళ్ళు చేశారు. సో, అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ ఈ సినిమాలో ఏఐతో వాళ్ళు జనరేట్ చేశారు. ఆయన డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇది వినిన తర్వాత పాపం నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే అది చాలా అద్భుతంగా చెప్పాడని నాకు అట్లా అనిపించింది. సో, యాహ్! అది మొత్తానికి నీకు 'బుజ్జి అండ్ భైరవ' నీకు ఇంకో 2 ఎపిసోడ్‌లున్నాయి. ఇంకొన్ని నెలల్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా ఈ ఫస్ట్ పార్ట్‌లో నీకు 3 ప్రపంచాలు అంటే నీకు 3 వరల్డ్స్ ఇంట్రొడ్యూస్ అయితే, 'శంబాలా కాంప్లెక్స్' అండ్ 'కాశీ' ఇంట్రొడ్యూస్ అయితే, నీకు నెక్స్ట్ పార్ట్‌లో 'ఫ్లక్స్ ల్యాండ్స్' అనే ఒక నాలుగో ప్రపంచం వస్తుందనమాట. ఇది కమల్ హాసన్ గారు చెప్పే మరో ప్రపంచం వస్తుందనేది నాకు తెలీదు గానీ, బట్ ఏదో ఒకటి ఉండే ఉంటది. ఫైనల్‌గా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే మూవీ అడ్డమైన ప్రమోషన్స్‌తో, వరస్ట్ ప్రమోషన్స్‌తో ఆడు తిప్పి, ఆడు తిప్పి ఈడు ఒక కారు, ఆ బుజ్జి అనే కారు అటు తిప్పి, ఇటు తిప్పి బేసిక్‌గా అది ఆనంద్ మహీంద్రాతో కొలాబరేట్ చేసి తయారు చేసిన ఒక వెహికల్ బుజ్జి అని చెప్పి వాడి కారు ఉంటది కదా మూవీలో. అటు తిప్పి, ఇటు తిప్పి ఇండియా మొత్తం వాళ్ళ ఒక్క ఇంటర్వ్యూ బేసిక్‌గా ఓ 2 ఇంటర్వ్యూస్ వదిలారు. అండ్ దెన్ లో బజ్‌తో మూవీ వచ్చింది. అండ్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతుంది. ఈ మూవీ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ చేసింది. ఇది ఫస్ట్ తెలుగు మూవీ $3.7 మిలియన్ ప్రీమియర్ షోస్ నుండి వసూలు చేయడం. అది ప్రస్తుతానికి $15.5 మిలియన్ వసూలు చేసి ఇది ఆల్ టైమ్ టాప్ 5 ఇండియన్ మూవీ ఆల్ టైమ్‌గా నిలిచింది. తెలుగు మూవీస్ పరంగా అయితే ఇది టాప్ 2 హైయెస్ట్ తెలుగు గ్రోసింగ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ సర్పాసింగ్ 'RRR' అండ్ నెక్స్ట్ ఓన్లీ 'బాహుబలి 2' ఫైనల్ రన్‌లో అది దాటుతదా అనేది మనకు తెలీదు గానీ మొత్తానికి ఈ సినిమా 400,00,00,000 షేర్ వసూలు చేసి వాళ్ళు 375,00,00,000కి వాళ్ళు అమ్మితే సినిమా 400,00,00,000 వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా ఈ పాడ్‌కాస్ట్ రికార్డ్ చేసే కొద్దీ మూవీ హిట్ అయింది బేసిక్‌గా. సో yeah, those are all the interesting facts. So yeah, hope you enjoyed it. Hopefully it didn't take too long. So yeah, so యాక్టింగ్ విషయానికొస్తే సో నేను బల్ల గుద్ది చెప్తున్నా మీ అందరికి. నాకు 'ప్రభాస్' గారి క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చలే ఈ మూవీలో. నాకు చాలా చిరాకు దొబ్బింది. ఎందుకంటే ఇదొక ఫన్ లైట్ హార్టెడ్ బౌంటీ హంటర్ వాడికొక కామిక్ టచ్ ఏదైతే ఉందో అది ఏం పని చేయదు. నాకు చాలా ఫోర్స్డ్ అనిపించింది. ఆయన కామెడీ, ఆయన లైన్స్ ఏదో ఒకటి. లాస్ట్‌లో ఆ కర్ణ ట్విస్ట్ ఒక్కటే నాకా ఒక్క బిట్టు, ఆ ట్విస్టు అదొక్కటే బావుంది. అండ్ దెన్ ఆయన ఆ గెటప్‌లో చూడడం అంటే నాకు గూస్‌బంప్స్ అనిపించింది గానీ, ఆయన పాత్ర అయితే అది వర్స్ట్‌గా వాళ్ళు రాశారు. అండ్ ఆయన మోటివ్ ఏదైతుందో అసలు వీడు కాంప్లెక్స్‌కి ఎందుకెళ్తున్నాడనేది అది బేసిక్‌గా వెరీ సింపుల్ కదా! ఎవడైనా పేదరికంలో ఉంటే వాడు బలిసినోడు అవ్వడానికి వాడికొక ఆశ ఉంటది. ఇది గూడా అంతే గాని ఎమోషన్ లేకపోయేసరికి అండ్ మంచిగా రాయలేకపోయేసరికి నేను పిచ్చ లైట్ తీసుకున్నా. ఆన్ ది అదర్ సైడ్ అమితాబ్ బచ్చన్ గారు అమేజింగ్ యాస్ అశ్వత్థామ. అమేజింగ్. ఆ లుక్కు, ఆ వాయిసు, ఆ పాత్ర వాళ్ళు రాసే విధానం, ఆ రిడెంప్షన్ ఆర్క్, ఆ క్యారెక్టర్‌కుండే ఒక ఎమోషన్ అన్నిటికంటే రిలేటబిలిటీ అనేది 2 గూడా ఉండుండే. అసలు ఆయన అశ్వత్థామ రోలు అంటే ఆయన అశ్వత్థామ రోల్‌కి లైక్
అది ఆయనకే సహజం. ఆయన పుట్టినట్టు అది అచ్చం ఆయనలానే ఉంటది. అండ్ ఆయన ఇంక్రెడిబుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో జస్ట్ స్క్రీన్ మొత్తం కళకళలాడిపోతది అంతే. హీ వాస్ సో గుడ్ అండ్ అన్‌డౌటెడ్‌లీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఈ మూవీలో బెస్ట్ క్యారెక్టర్ అంటే అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ అంటే అన్‌డౌటెడ్‌లీ అశ్వత్థామ. బెస్ట్ అంటే బెస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ దీపిక పడుకొనె గారు అంటే ఆమె రోల్‌లో ఆమె మంచిగానే చేసేదని నాకనిపిచ్చింది. బట్ అంటే నీకు మూవీలో ఆబ్వియస్‌గా 'నాగార్జున' గారు కన్ఫర్మ్ చేశారు. మోర్ లైక్ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అంటే ఆమె మంచిగానే చేసింది. బట్ ఆమె నిజంగానే ఎక్కడైనా యాక్టింగ్ చేసిందా అంటే ఆమె ఏందది కొంచెం ఆ పిరమిడ్ అంటే బేసిక్‌గా అది ఎట్లా చెప్పాలి? లైక్ ఆ ఫర్టిలిటీ ట్రయాంగిల్‌లో పెట్టి బిడ్డని అంటే సీరమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి లైక్ ఇట్లా స్ట్రగుల్ అవుతూ ఉంటది కదా! అక్కడైతే లైక్ అక్కడ ఒక్కటే నాకు లైక్ యాక్టింగ్ అనిపించింది. బట్ మిగతా సినిమా మీరు గమనిస్తే సినిమా మొత్తం లైక్ ఒక కన్‌ఫ్యూజ్డ్ ఎక్స్‌ప్రెషను లైక్ పెడుతూనే ఉంటదనమాట. ఇంకోటి ఇది ఒక కంప్లీట్ డీగ్లామర్ రోల్. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ 'దీపిక పడుకోన్' గారు మొత్తం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. నేను 'ప్రభాస్' గారు కూడా అదే చెప్పు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే నా ఫేవరెట్ బాలీవుడ్ యాక్టర్స్ 'దీపిక పడుకోన్' గారు. ఆయన సినిమాలు చూసే నేను పెరిగాను బేసిక్‌గా. బట్ ఒక అటువంటి డీగ్లామ్ క్యారెక్టర్ ఇంత అందమైన యాక్ట్రెస్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ పాత్ర చేసినందుకు. అండ్ అన్నట్లుగంటే 'శోభిత ధుళిపాల' గారు ఆయన డబ్బింగ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుండే. ఆయన ఆమె 'దీపిక' గారి కోసం ఆయన డబ్బింగ్ చెప్పారనమాట. నెక్స్ట్ 'కమల్ హాసన్' గారు ఎక్సీలెంట్. నాకు యాక్చువల్లీ ఇట్లా నాకు అసలు ఎంత భయమేసేదంటే ఆయన క్యామియోలో నీకు ఒక్కటే సీన్ ఉంటది. ఆ ఒక్క సీన్‌లోనే నీ అమ్మ నీకు ఎంత భయమేస్తదంటే అంత భయమేస్తది. ఫుల్ క్రెడిట్ మేకప్ టీమ్, ప్రాస్థెటిక్స్ డిపార్ట్‌మెంట్ అండ్ వీఎఫ్ఎక్స్. అంత ఘాస్ట్‌లీ అంత భయంకరంగా చూపించడం అసలు. ఆ ఒక్క సీన్‌లోనే వీడు ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అసలు ఆ యాక్టింగు, ఆ వాయిసు దాని తర్వాత అంటే ఆ మోటివ్ ఏదైతే ఉందో అది సేమ్ లైక్ మన 'అవెంజర్స్' థానోస్ లానే ఉండే ఉంటది. కానీ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఏదైతే ఉందో అది కూడా ఆయన చాలా అద్భుతంగా చేశారు. అండ్ 'నాగార్జున' గారు ఈ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారనమాట. ఏందంటే నీకు 'సుప్రీం యాస్కిన్' అని ఎవడో ఆహ్, హ్మ్. ఒక్క నిమిషం. 'నాగార్జున' గారు ఏం చెప్పారంటే యాహ్! సో, బేసిక్‌గా నీకు 'సుప్రీం యాస్కిన్' ఉంటాడు గదా! ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన మ్యాన్‌కైండ్‌కుండే ఒక ఎవల్యూషన్ ఉంటదనమాట. సో, ఇదొక వూంబ్ లైక్ స్ట్రక్చర్‌తో ఆయన ఒక కొత్త మార్పు రావడానికి ఆయన సెంటర్‌లోనే ఆయన పైనున్నాడనమాట. సో, యాస్కిన్ ఎవడైతే ఉన్నాడో ఈడు బేసిక్‌గా నీడలో ఉండే ఒక మిస్టీరియస్ షాడోయి ఫిగర్ అనమాట. సో, ఆయన బ్యాక్ స్టోరీ, ఆయన పర్పస్సు అంటే ఆయన ఆశయం ఏదైతే ఉందో అది మేము సెకండ్ పార్ట్‌లో మనం చూడాలనేదే మేము చూస్తున్నాం అనమాట. కానీ ప్రస్తుతానికి మేమేం చేసామంటే యాస్కిన్ ఎక్స్‌పెరిమెంటు వాడికొక సూపర్ పవర్ తయారు చేసింది. బట్ దెన్ వాడు కూడా వాడి శత్రువునే వాడే సృష్టించాడనమాట. సో, ఇది కూడా ఒక సెట్స్ ఇంటూ మోషన్ ఆఫ్ events అబౌట్ టు హ్యాపెన్ అనమాట. సో, ఇదొక క్లాసిక్ స్టోరీ ఆఫ్ ఎ విలన్ క్రియేటింగ్ హిస్ ఓన్ నెమెసిస్. సో, సింపుల్‌గా చెప్పాలంటే నీకు మూవీలో అంటే మూవీ అంటే లైక్ రెగ్యులర్ మూవీ సినిమా అయిపోయిందని కాదు. నీకు మొత్తం సినిమాలో ఒకటే సీన్ నుండి ఆయనంత లైక్ నీకంత ఇంపాక్ట్ చేసేదంటే అది జస్ట్ 'కమల్ హాసన్' గారి అద్భుతమైన నటన. సో, హీ వాస్ ఎక్సలెంట్. ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. నెక్స్ట్ 'దిశా పటాని' గారు ఆమె క్యామియో రోల్‌లో అందరూ ఆమెని యేసుకుంటున్నారు గానీ, నేనైతే 'దిశా పటాని' ఫ్యాన్ అండి. ఓకే. ఎందుకో నేను చెప్పను. బట్ మీ అన్ ఇది చెప్పకూడదు. బట్ యాహ్! నేను 'దిశా పటానికి' ఫ్యాను. సో, ఆయన బేసిక్‌గా ఏందంటే ప్రతిసారి స్క్రీన్ మీదకొచ్చినప్పుడు ఆయన స్క్రీన్ జస్ట్ ఇట్టా కళకళలాడిపోయింది. అంటే ఒక వెలుగొచ్చిందనమాట. అండ్ అన్నట్లుగంటే ఈయన చాలా మంది చెప్పారు. బట్ బేసిక్‌గా ఆ పాట ఉంటది గదా! అంటే నీకెన్నో సినిమాల్లో 'దిశా పటాని' గారు వాళ్ళు బికినీ సీన్ పెట్టారు. ఆ పాటలో పెట్టలేదనేది నేను కొంచెం ఫీల్ అయ్యాను. నేను కూడా అది వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ 'నాగార్జున' గారికి వేరే వేరే ఆలోచనలున్నాయి. బట్ ఇగ అంటే ఉన్నంత సేపు నేను ఎంజాయ్ చేశాను. సో, అదొకటి చెప్తా. నెక్స్ట్ 'శోభన' గారు ఆయన రోల్ ఎట్లుంటదంటే నీకు 'స్టార్ వార్స్‌లో' ప్రిన్సెస్ లెయా లాగా ఉంటదనమాట. సో, ఆమె మంచిగానే చేసిననిపించింది 'మిరియంతో'. అండ్ దెన్ ఐ థింక్ 'నాగార్జున' గారు ఏం చెప్పారంటే యాక్చువల్లీ ఆమెకి ఇంకొన్ని సీన్స్ ఉండుండే. అంటే బేసిక్‌గా అందరికి మంచి పాత్రలు ఉండుండే. కానీ మనకు ఓన్లీ ఇంత స్కోప్ ఉంది మూవీలో. సో, కొన్ని కట్ చేయలేని పరిస్థితొచ్చింది. బట్ బేసిక్‌గా ఆమెకొక అంటే ఆమె నటించే విధానం అండ్ ఆమె నటించే విధానంలో ఆ నమ్మకం ఏదైతే ఉందో లైక్
శంబాలలో కల్కి వస్తాడు, వాడు పుడతాడు, మమ్మల్ని అందరూ మా తలరాతను మారుస్తాడు అని చెప్పి. సో అది చాలా కన్విన్సింగ్ ఉంటుండే. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆమె కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చింది ఆమెను ఎలివేట్ చేసుకోవడానికి. సో ఆమె బాగానే చేసింది అనిపించింది. నెక్స్ట్ యానబెన్ క్యారెక్టర్ యాజ్ ఖైరా నాకు చిరాకు దొబ్బింది. అండ్ సేమ్ ఫర్ ఐఎస్ పాషాస్ అజ్జు వాడికి వర్స్ట్ డబ్బింగ్ ఉంటుండే. శాశ్వత్ చాటర్జీ అంటే అది చాలా రొటీన్ విలన్ అనిపించింది. బేసిక్‌గా ఆడేం చేయడు. ఏందంటే ఒక పెద్దాయన ఉంటాడు. ఆ పెద్దాయన వాడి కమాండర్‌కి చెప్తాడు. "ఒరేయ్! ఇది చేయి, అది చేయి లేకపోతే నిన్ను సంపుతాను రా బయ్" అని చెప్పి సో వాడు అదే చేస్తాడు. సో ఈ పార్ట్ 1లో ఎవడైనా మెయిన్ విలన్ ఉన్నాడంటే నీకు బిగ్ విలన్ ఎవడు అంటే 'సుప్రీం యాస్కిన్.' కానీ పార్ట్ 1లో మెయిన్ విలన్ అంటే ఈడే ఈ కమాండర్ మానస్ గాడు. బట్ నాకు చాలా రొటీన్ అనిపించింది. ఆయన డబ్బింగ్ కూడా చిరాకు దొబ్బింది. పశుపతి గారు యాస్ వీరన్ ఆయన మూమెంట్స్ ఆయనకు ఉండుంటే బట్ సినిమా మొత్తం జస్ట్ ఆయన కోపడుతూ ఉంటారు. ఇంకోటి ఈ సినిమాలో నీకు 1,90,000 క్యామియోస్ ఉంటాయి. బ్రహ్మానందం గారు, ఆర్‌జీవి గారు, దుల్కర్ సల్మాన్ గారు, విజయ్ దేవరకొండ గారు అర్జున, హర్షిత్ రెడ్డి గారు అదే నీకు మేల్ సినిమాలో ఉంటారు. 'ఆహాలో' రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, కేవి అనుదీప్ గారు, ఫారీ అబ్దుల్ గారు, సంతోష్ నారాయణ గారు, మృణాల్ ఠాకూర్ గారు వీళ్ళందరూ యూస్‌లెస్ క్యామియోస్‌లో వాళ్ళందరూ వేస్ట్ అయ్యారు. అసలు జస్ట్ ఇది వైజయంతి సినిమాటిక్ యూనివర్స్ లాగా అందరిని పట్టుకొచ్చి ఇరికించి ఇంకా మిస్ అయ్యేదే మొన్న నాగార్జున గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా బ్యాలెన్స్‌లో మిగిలేది 'నాని' అండ్ 'నవీన్ పోలిశెట్టి' వాళ్ళు కూడా పెడితే ఓపెన్ అయిపోతది బేసిక్‌గా. దాని తర్వాత హ్మ్. 'కృష్ణ కుమార్' గారు యాజ్ కృష్ణ. ఆయన ఎవరంటే 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో సూర్య ఫ్రెండ్‌గా చేసిన తమిళ యాక్టర్ 'కృష్ణ కుమార్' గారు. ఆయనకు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అది మాత్రం నేను చెప్తాను. అండ్ దెన్ 'అర్జున్ దాస్' గారి డబ్బింగ్ కూడా ఆయన కూడా అది కూడా హెల్ప్ అయింది క్యారెక్టర్‌కి. రాయగా నటించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె అయితే అద్భుతంగా చేసింది. ఆమె చాలా బాగా చేసింది. ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా. 'కీర్తి సురేష్' ఈజ్ ఓకే యాస్ బుజ్జి. అది వాళ్ళేదో చాలా హైప్ ఇచ్చారు గానీ, అది మొత్తం సినిమాలో చూస్తే ఏం ఏం లేదు. అండ్ దెన్ నాకు నచ్చిన క్యామియో ఏందంటే, 'రాజమౌళి' క్యామియో నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, అది 'బాహుబలికి' ఒక మెటా రెఫరెన్స్ ఉంటది. నాకు చాలా ఫన్నీ అనిపించింది. సో, వామ్మో! ఈడు మనకి దొరికితే ఇంకో 5 సంవత్సరాలు పోతాయని చెప్పి బట్ దెన్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈసారి 10 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు కాదురా 10 సంవత్సరాలు తీసుకుంటా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు కదా! సో, అది అట్లా ఉండే ఉంటది. సో, యాహ్! దట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్టింగ్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే చాలా చెప్పాలనుంది. బట్ నేను మొత్తం అంటే నా థాట్స్ టు ది పాయింట్ ఎక్కడ డీవియేట్ చేయకుండగా నేను చెప్తాను. ఓకే. సో, ఈ మూవీ ఇ బేసిక్‌గా ఒక సింపుల్‌గా ఈ మూవీ ఎవరికైనా చెప్పాలంటే ఇదొక డిస్టోపియన్ సై-ఫై జానర్ కంబైన్డ్ విత్ ఇండియన్ మైథాలజీ. ఇది మూవీకి బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్. సో, నేను సింపుల్ చెప్తా. 'నాగార్జున' గారి యాంబిషను నేను 100% నేను మెచ్చుకుంటాను. నేను ఆదరిస్తాను. అండ్ నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆయన ముందొచ్చే ప్రీవియస్ ఈ న్యూ ఏజ్ ఆర్ యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సేమ్ తప్పు చేశారు. ఎందుకంటే ఆహ్, నీకు నీకు బేసిక్‌గా నువ్వు ఒక చిన్న డైరెక్టర్ ఇన్ ద సెన్స్ నువ్వు లైక్ సూపర్ స్టార్ లీగ్ ఆఫ్ డైరెక్టర్స్ లైక్ 'రాజమౌళి', 'త్రివిక్రమ్', 'సుకుమార్' అండ్ ఒక రకంగా ఆలోచిస్తే లైక్ 'కొరటాల శివ' వీళ్ళందరూ ఉన్నారు. లైక్ పెద్ద పెద్ద డైరెక్టర్స్. నువ్వు ఎక్కువ స్టార్స్‌తో పనిచేసావు కాబట్టి, నీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. లైక్ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ జేయాలి, వాళ్ళు ఎట్లా చూపించాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ నీ స్టోరీ టెల్లింగ్ అంటే బేసిక్‌గా నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్‌ని హ్యాండిల్ జేసి, స్టార్‌కి తగ్గట్టుగా నువ్వు కథ ఎట్లా జెప్తావు అనేది అది ఒక రకంగా ఉంటది. ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్‌తో ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళకి ఓన్లీ కథ చెప్పే విధానం వచ్చు. కానీ ఇప్పుడు నీకు పెద్ద స్టార్ ఉండే కొద్దీ నువ్వు 2 జేయాలి. ఒకటి నువ్వు స్టార్ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేసి, నువ్వు కథ చెప్పే విధానం ఈ 2 బ్యాలెన్స్ చేసి మిక్సీలో కొట్టి నువ్వు హిట్‌ది నువ్వు నువ్వు దాంట్లో విజయం సాధిస్తే సినిమా ఖచ్చితంగా సక్సీడ్ అంటే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తది గదా! ఈ మూవీలో ఆయన అక్కడే ఫెయిల్ అయ్యారనమాట. ఓకే. సో, ఆయన ఏది కరెక్ట్‌గా చేశారని చెప్తా. ఆయన ఏది రాంగ్‌గా చేశారని అంటే వాట్ ఐ ఫెల్ట్ హి గాట్ రాంగ్ అనేది నేను చెప్తా. సో, వాట్ హి గాట్ రైట్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చె నేనేం చెప్తానంటే అసలు ఇటువంటి మూవీ నీకు ఇండియన్ సినిమాలో తెరపైన ఇది ఎవడైనా ఒకడు పెట్టారంటే
ఆ విషయమే మరొకసారి నేను చాలా మెచ్చుకున్నా. చాలా కూల్‌గుంది. ఇది టెక్నికల్లీ అంటే బడ్జెట్ పరంగా 600 కోట్ల పరంగా బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. సో, ఆ టైంతో బడ్జెట్‌తో అండ్ దెన్ వాడు సృష్టించే ఆ 3 ప్రపంచాలు సో, నీకు 'శంబాల', 'కాశీ' అండ్ 'కాంప్లెక్స్' ఏదైతే ఉన్నాయో విజువల్లీ ఈ మూవీ ఒక విజువల్ వండర్. ఓకే. వాళ్ళు చాలా మంచిగా చేశారు. అంటే బేసిక్‌గా నేనేమంటున్నానంటే ఆ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఆ 3 వరల్డ్స్ ఏదైతే ఉన్నాయో అద్భుతంగా చేశాడు. అండ్ దెన్ నీకు మూవీలో చాలా సిమిలర్ థీమ్స్ ఉంటాయి. ఏందంటే నీకు ఒప్రెసర్స్ వర్సెస్ ది ఒప్రెస్డ్ ఉంటది. ఒప్రెసర్స్ అంటే ఆ కాంప్లెక్సోళ్ళు ఆ కింద ఉండేవాళ్ళు వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ జేసినారు. సో, వాళ్ళని అప్రెస్ జేసినారు. ఇంకోటి స్వార్థం. స్వార్థం ఈజ్ ప్రభాస్ క్యారెక్టర్. వాడి స్వార్థమే ఆ కాంప్లెక్స్‌లోకెళ్ళి నేను ఏదో ఒకటి చేయాలని చెప్తాడు. దాని తర్వాత బాధ్యత. బాధ్యత ఏందంటే అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో అంటే వాడు పాండవులకి చేసిన ఒక యుద్ధం. వాడు ఉత్తరని చంపినందుకు అంటే ఒక పుట్టబోయే బిడ్డని వాడు చంపినందుకు వాడికి శిక్షేసి, ఆ కృష్ణుడే వాడి మీద శిక్ష వేసి, "నువ్వు మళ్ళొచ్చి అంటే నేను మళ్ళీ పుడతాను. దాని తర్వాత నన్ను కాపాడడానికి అది నీ బాధ్యత అవుతది." అది ఎవడంటే అది కల్కి. అది ఎక్కడుంది? అది దీపిక కడుపులో ఉందనమాట. ఇంకోటి నీకు కావాల్సింది బలం. ఆ పవర్. ఆ పవర్ ఏంటంటే అది బేసిక్‌గా కమల్ హాసన్. వాడికి గాంధీవం గావాలి. అండ్ దెన్ ప్రపంచాన్ని మరొక ప్రపంచం అంటే ఈ ప్రపంచం నా చేతిలో ఉండాలని చెప్పి అది వాడుకోవాలి. సో, ఇవన్నీ కాంకరెంట్‌గా మూవీలో రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ బేసిక్‌గా మూవీ ఒక స్టన్నింగ్ మహాభారతం సీన్‌తో ఓపెన్ అవుతది. అండ్ నేను ఎప్పుడే చెప్పేసాను. నేను మహాభారతం చదవలేదు. అండ్ నేను చదవాలి. బట్ నాకు అర్థమవ్వదు. ఎందుకంటే అన్నేసి క్యారెక్టర్స్ ఉన్నారు. ఎవడెవడో నాకేం అర్థమై సావదు గానీ ఈ మూవీలో అయితే ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్‌స్టాండ్. బికాజ్ నీకు కృష్ణుడు ఉంటాడు, అర్జునుడు ఉంటాడు. దాని తర్వాత నీకు అశ్వత్థామ ఉంటాడు. సో, మూవీ దాంతోనే స్టార్ట్ అయ్యి మేము అశ్వత్థామ మేము అర్థం చేసుకుంటాం. ఓకే. ఇది వీడి మీద శిక్ష వేశాడు. దాని తర్వాత వాడు మళ్ళొస్తాడు. దాని తర్వాత వాడు అన్ని పాత్రల్లో అంటే అన్ని ప్రపంచాల్లో అన్ని పాత్రలు వాడు ఇంట్రొడ్యూస్ చేసాడు. సో, నన్నడిగితే లైక్ హానెస్ట్‌గా ఈ మూవీలో బెస్ట్ సీన్స్ ఏందంటే డెఫినెట్‌లీ మహాభారతం సీన్స్. ఎందుకంటే అసలు తెర మీద ఆ కురుక్షేత్ర యుద్ధం చూడడం అనేది అదొక ఫీస్ట్ టు ద ఐస్. అంటే బేసిక్‌గా ఒక ఫీస్ట్ టు సీ ఇండియాస్ గ్రేటెస్ట్ ఎపిక్ తెర మీద. ఇంకోటేందంటే ఈ మూవీకి క్లియర్ హాలీవుడ్ ఇన్‌స్పిరేషన్ ఉంది. నీకు 'స్టార్ వార్స్' ఉంటది ఆబ్వియస్‌గా. నీకు సైఫై ఎపిక్ అంటే అందరికి ఫస్ట్‌లో మైండొచ్చేది 'స్టార్ వార్స్' నాకు కూడా. బికాజ్ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరీస్. దాని తర్వాత 'డూన్' ఉంటది. దాని తర్వాత ఈ 'బౌంటీ హంటర్‌ది' 'బ్లేడ్ రన్నర్' ఉంటది. ఈ ప్రెగ్నెంట్ వాళ్ళందరూ హ్యాండ్‌మెయిడ్స్ టేల్ ఉంటది. ఈ కాంప్లెక్స్ ఆ పైన ప్రపంచం అదంతా 'అలీటా బ్యాటిల్ ఏంజెల్' ఆ సినిమాకి జేమ్స్ కెమెరాన్ నిర్మాత. ఇయన్నీ ఉండే ఉంటాయి. దాని తర్వాత ఇంటర్వెల్ 'ఖలీసి' నిప్పుల నుంచి ఆయన నడుచుకుంటూ ఎళ్ళే కొద్దీ ఉండే ఒక సీన్ ఉంటది గదా! అది ఇంటర్వెల్ సీన్. కానీ ఇయన్నీ ఇన్‌స్పిరేషన్ ఉన్నా సరే సర్ప్రైజింగ్‌లీ నేను మూవీలో ఏం పట్టించుకోలేదు. నేను చూసినంత సేపు అరే! నేనొక తెలుగు నేటివిటీతో నేనొక డిస్టోపియన్ సైఫై మూవీ చూసినానని జెప్పి, ఆ విషయమే నాకు చాలా కూల్ అనిపించింది. అన్నిట్లికంటే నీకు అశ్వత్థామ అనే క్యారెక్టర్ వాడే మూవీలో బెస్ట్ క్యారెక్టర్. అండ్ నీకు అమితాబ్ బచ్చన్ గారు చించేశారసలు ఆ పాత్ర. అండ్ నీకు యాక్చువల్లీ మూవీలో బెస్ట్ మాస్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో, నీకు ఆహ్, అశ్వత్థామ వల్లే వస్తాయి యాక్చువల్లీ. అదే నా సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ కూడా అదే చెప్తున్నా కదా! ఒక్క సీన్‌తోనే నీకంత భయం పుట్టిస్తాడు. బట్ మిగతాదంతా బేసిక్‌గా అంత లేదు. అంటే సింపుల్‌గా నేనేం చెప్తానంటే, నీకు యాంబిషన్ పరంగా అంటే ఆ వరల్డ్ బిల్డింగు, పాత్రల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అదంతా ఆయన చాలా అద్భుతంగా జేశారు. కానీ ఈ మూవీకి అంటే నువ్వు ఇంత పెద్ద సినిమా తీసుకొని, నువ్వు కమర్షియల్ వేలో తీయకపోతే ఆబ్వియస్‌గా మూవీ ఆడదు. అది కొంత గొప్ప ఆయన చేశారు కాబట్టి ఇప్పుడు మూవీ విజయం సాధించింది. బట్ బేసిక్‌గా నీకు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇటువంటి మూవీ అంటే ఈ మూవీ ఇటువంటి స్కేల్ ఉన్న ఒక మూవీ కంప్లీట్‌గా మిస్‌ఫైర్ అయింది. నీకు కామెడీ క్రింజ్ మ్యాక్స్ ఉంటుండే. ఫైట్స్ వర్స్ట్. అండ్ దెన్ రొమాంటిక్ ట్రాక్ అనేది ఏమి లేదు. ఆ 'రాక్సీది', 'భైరవది' అదే నీకు ఓకే. నేను అర్థం చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు. నీకు కాంప్లెక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి నీకు ఒక పార్ట్ ఉంటది. అండ్ వై ఈస్ ఇట్ సో డిజైరబుల్ అనేది ఆ స్టోరీ కంటెక్స్ట్‌లో ఓకే. నాకు అర్థమైంది. కానీ మూవీలో అనేది నీకెక్కడ డ్రామా అనేది ఏం లేదు. 'మహానటిలో' బిగ్గెస్ట్ ప్లస్ ఏందంటే నీకు డ్రామా ఉంటది. మూవీలో డ్రామా అనేది ఏం లేదు. సో, నీకు స్టోరీ అట్లా ప్రోగ్రెస్ అవుతూ ఉంటది. వెళ్తూ కొద్దీ నాకు మూవీలో చెప్తున్నా గదా! 4 హైలైట్ సీన్స్ వల్లనే నన్నడిగితే ఈ మూవీ దాని వల్లనే మూవీ లైక్ ఆడుతుంది. అది
ఇంట్రో సీను, ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ ట్విస్ట్. అసలు ఇది చెప్దాం అనుకున్నా. మూవీ ఓపెనింగ్ ఉంటది. అది క్రేజీగా ఉంటదండి. అది వైజయంతి లోగో నుండి సడెన్‌గా జూమ్ ఇన్ చేస్తే అప్పుడు నీకు కురుక్షేత్ర యుద్ధం కనిపిస్తది. అండ్ దెన్ నీకు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ ఇవన్నీ ఉంటాయి కదా! అది అది క్రేజీ ఓపెనింగ్ అసలు. బట్ యాహ్! అండ్ దెన్ పర్టిక్యులర్ ఇంటర్వల్ ప్రత్యేకంగా అది ఆల్మోస్ట్ లైక్ పంచభూతాలు ఆర్ ఏదో ఒకటి. బట్ ఇంటర్వెల్ అనేది ఆ 3 పాత్రలు అందరికీ వాడు కనెక్ట్ అయ్యే కొద్దీ ఇప్పుడు నిజంగానే వీళ్ళ కథలు అన్నీ మొదలయ్యేటట్టు ఆ కనెక్షన్ చేశాడు కదా! అది కూడా నాకు చాలా నచ్చింది. అంటే బేసిక్‌గా నీకు ఇంటర్వెల్‌లో ప్రభాస్ పట్టుకున్న చక్రం ఏదైతే ఉందో అది విష్ణు అవతారం. ఇది యాక్చువల్లీ నేను ఏమి తెలుసుకున్నానంటే ఇది మహాభారతం యాక్చువల్లీ విజువల్స్ అనమాట. అండ్ దెన్ లేటర్ ఆన్ ఇట్ ఫోర్ షాడోస్ దట్ ప్రభాసు అంటే భైరవ కర్ర అవుతాడనమాట. నా డౌట్ ఎందుకంటే అది మొత్తం లైక్ ఆ ఇంటర్వెల్‌లో వాడు ఆ కార్డ్ గేమ్ ఆడతాడు కదా! ఆ కళ్ళు కొట్టు దగ్గర. అక్కడ నీకు ఒక సన్ కార్డ్ కనిపిస్తది. బేసిక్‌గా దాని ఇంప్లాయింగ్ దాని ఫోర్ షాడోయింగ్ ఏందంటే అంటే వీడికి సూర్యపుత్రుడికి ఏదో సంబంధించినోడు ఉన్నే ఉంటాడు అని చెప్పి. సో ఇంకోటేందంటే వాడు కానీ నా డౌట్ ఏందంటే ఇప్పుడు ఓకే. వాడు భైరవ. బట్ భైరవుడు కర్ణుడు ఎట్లా అవుతాడనేది నిజంగా నాకు తెలీదు గానీ బట్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు రీఇన్కార్నేషన్ చెప్పారు కదా! అంటే వాడు కర్ణుడి రూపంలో మరొకసారి పుట్టించింది ఎవడంటే అది బేసిక్‌గా భైరవ అనమాట. సో యాహ్! అంటే వాళ్ళు ఆ సీన్ కూడా హింట్ చేస్తారులే తర్వాత. అది అమితాబ్ బచ్చన్ ఆ సీన్ చెప్తారు కదా! అంటే నాకు ఆల్రెడీ తెలుసు మూవీ చూసినప్పుడు. ఏందంటే వాడు శంబాలతో రాయతో కూర్చొని ఈ ఈ కర్ర ఎవరిది తాత అని చెప్పి ఆహ్, అదంతా వాడు చేశాడు కదా! సో దాని తర్వాత చెప్తాడు. నా పుత్రుడు ఉండేవాడు దీనికి అంటే వాడు నాకంటే దీన్ని బాగా వాడుకునేటోడు అని చెప్పి అది ఆబ్వియస్‌గా ఎవడుంటది? ఆబ్వియస్‌గా అది ప్రభాసే అయ్యుంటది కదా! సో, ఇంకెవరు ఇంకెవరుంటది అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అండ్ దెన్ ఇంకోటి యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఇవన్నీ వాడు కరెక్ట్‌గా చేశాడు. ఆయన ఏది బ్యాడ్‌గా చేశాడంటే అంటే వాట్ హి గాట్ రాంగ్ అంటే ఆయన ఆయన ఎక్కడ ఫాల్టర్ చేశారంటే ఓకే. నీకు మూవీలో మెయిన్ మైనస్ ఏందంటే నీకు మూవీలో ఎమోషన్ లేదండి. ఓకే. నీకు డెఫినెట్‌లీ మూవీలో ఎమోషన్ లేదు. బికాజ్ మూవీలో ఏదైతే జరుగుతుందో నేనేం పట్టించుకోలేదు. ఓకే. పట్టించుకోలేదు ఇన్ ద సెన్స్ ఆఫ్ నేను నేను సింపుల్‌గా చెప్తా. నీకు అదే చెప్తున్నాను కదా! నీకు స్టోరీ టెల్లింగు, స్టార్ ఎక్స్‌పెక్టేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఆయన బేసిక్‌గా ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయినట్టు నాకు అట్లా అనిపించింది. అంటే గ్రాండ్‌గా తీయాలి, ఇది చేయాలి. ఆయనకేమనిపించిందంటే, ఇప్పుడు నేను కమర్షియల్ మూవీ తీశానా? ఆర్ట్ మూవీ తీసినానా? లేకపోతే 2 మిక్సీలో కొట్టి నేనేదో ఒకటి తీస్తున్నానా? అని చెప్పి ఆ కన్‌ఫ్యూజన్‌లో ఆయన ఓకే. మన కమర్షియల్ మూవీ తీద్దాం గానీ, దానికి కావాల్సిన ఒక డ్రామా అండ్ ఎమోషన్ ఏదైతే ఉందో, అంటే ఆడియన్స్ స్టోరీని ఇన్వాల్వ్ చేసుకోవడానికి అది లేదు. అంటే ఆయన దారి అంటే బేసిక్‌గా ఆయన చేసే కొద్దీ ఆయన దారి తప్పనమాట. సో, ఈ మూవీలో నీకు జీరో ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. సో, బేసిక్‌గా అది ఎక్కడ మైనస్ అవుతదంటే, ఓకే. మూవీలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. బట్ ఏం జరుగుతదనేది నువ్వు పెద్దగా పట్టించుకోవు. అన్‌లెస్ అదొక హైలైట్ సీన్. ఇందాకడ 4 సీన్స్ చెప్పా గదా! ఇంట్రో, ఇంటర్వల్, క్లైమాక్స్ ట్విస్ట్. క్లైమాక్స్ ట్విస్ట్, ఎండింగ్. ఇది తప్పితే నీకు మూవీలో ఏం జరుగుతుందనేది నువ్వు ఎవ్వడికి ఫీల్ అవ్వవు. ఓకే. ఇది 'మహానటి' నేను సినిమా మీద ఇంత ఎక్స్‌పెక్టేషన్ ఎందుకు పెట్టుకున్నానంటే, నేను 'నాగ్ అశ్విన్‌కి' ఫ్యాన్ కూడా కాదు. నేను జస్ట్ ఏందంటే, 'మహానటి' అనే సినిమా దాంట్లో అద్భుతమైన ఎమోషన్ ఉంటది. సో, ఆ సినిమా తీసినోడు నిజంగానే ఈ మూవీ తీసినోడేనా అని నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చింది. అంటే అసలు ఈ ఫ్యాక్టు ఈ మూవీలో జీరో ఎమోషన్స్ అండ్ డ్రామా లేకపోవడం అనేది అది లిటరల్లీ చాలా షాకింగ్. ఇంకోటి పాత్రలు రాసే విధానం. నువ్వు నలుగురు సూపర్ స్టార్స్ పెట్టుకున్నావు. కమల్ హాసన్ రోల్ నువ్వు దాచావు. ఓకే. బట్ నీకు అన్ని పాత్రల్లో అశ్వత్థామ అనే ఒక్కటే పాత్ర ఆయన మంచిగా రాసుకున్నాడు. బట్ మిగతా వాళ్ళు అసలు ఎవ్వడికి దెక్కలేదు. ఇంక్లూడింగ్ ప్రభాస్ బేసిక్‌గా. నీకు ప్రభాస్‌కి లాస్ట్‌లో ఎలివేషన్ పడకపోయుంటే ఈ మూవీలో ప్రభాస్ అసలు వేస్ట్ నన్నడిగితే. నేను సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీలో ఎమోషన్ ఎక్కడ లేదంటే ఈ మూవీలో నలుగురు చచ్చిపోతారు. నీకు స్టార్టింగ్‌లో 'రాజేంద్ర ప్రసాద్', 'మృణాల్ ఠాకూర్' చచ్చిపోతారు. అండ్ ఇంకోటి ఇది చెప్దాం అనుకున్నా. నీకు మూవీలో లైక్ టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీస్ లైక్
రె 2 ఉంటాయి బేసిక్‌గా. నీకు 'రాజేంద్ర ప్రసాద్' అంత పెద్ద ఎలివేషన్ ఇస్తుంటే జస్ట్ క్యామెండర్ మానస్ వీడిట్లా కాల్చి పారదోపుతాడు. రెండో సీన్ ఏందంటే 'ప్రభాస్' ఇంట్రో యాహ్! 'ప్రభాస్' ఇంట్రోలోనే నాకర్థం కాదు. లైక్ వాడు కొంత అద్భుతమైన ఎంట్రీ ఉంటది. వాడి కాళ్ళ నుండి ఫ్లిప్ వచ్చి చేస్తాడు. తీరా చూస్తే నెక్స్ట్ సీన్ వాడిని గురకబెడుతూ ఉంటాడు. అంటే జస్ట్ లైక్ అరేయ్! నువ్వు సీరియస్‌గా లేకపోతే నువ్వు కామెడీ‌లోకి తీసుకెళ్తారా? ఇది ఈ వేరియేషన్స్ ఏదైతే ఉందో అది అదేం పని చేయట్లేదు. సో, సింపుల్‌గా నేనేమంటున్నానంటే, ఈ మూవీలో నలుగురు చచ్చిపోతారు. 'రాజేంద్ర ప్రసాద్', 'మృణాల్ ఠాకూర్', 'యానబెన్', 'శోభన'. అండ్ వాళ్ళు చచ్చిపోయినప్పుడు నేను నేను లైక్ అనుకుంటున్నాను. అరే! నేనేదో ఒకటి ఫీల్ అవ్వనురా అంటే, నీ నీ అబ్బా! నేనేం ఫీల్ అవ్వలే. అంటే మీనింగ్ నేను కథలోని నేను ఎమోషనల్‌గా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వెస్ట్ అవ్వలేదు. అండ్ బేసిక్‌గా అంటే ఎందుకు చేయలేదంటే రైటింగ్ చాలా వీక్‌గా ఉండుండే బేసిక్‌గా. అంటే నీకు సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ ఒక ముక్కలో ఇది స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అనమాట. నీకు అన్నీ ఉంటాయి. నీకు పెద్ద పెద్ద విజువల్స్ ఉంటాయి, స్కేల్ ఉంటాయి. ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ బెస్ట్ కంపారిజన్ ఏందంటే మన 'బ్రహ్మాస్త్ర'. ఎందుకంటే ఆ మూవీని దర్శకుడు గూడా 'అయన్ ముఖర్జీ'. దానికి ముందు 2 డ్రామా మూవీలు తీశాడు. అంటే 2 రామ్ కామ్‌లు తీసి, దాని తర్వాత వాడు ఫుల్ ఆన్ కమర్షియల్ బిగ్ బడ్జెట్, హై బడ్జెట్, వీఎఫ్ఎక్స్ హెవీ యాక్షన్ మూవీ సినిమాటిక్ యూనివర్స్ తీద్దాం అనుకున్నాడు. అప్పుడు ఏమైందంటే నీకు మూవీ చూడడానికి బావుంటది. కానీ లోపల ఏమైనా హైలైట్ సీన్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. అంటే పెద్దగా ఏమీ లేవు. దాంట్లో చాలా బొక్కలుంటాయి. ఈ సినిమా గూడా నాకు అట్లానే అనిపిస్తది. ఓకే. సో, మూవీ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు గానీ, ఇయన్నీ ఇంప్రూవ్ జేసుకొనుంటే దీని గురించి నేనసలు మాట్లాడేటోడు గాదు. ఓకే. సో, అదొకటి. ఇంకోటేందంటే 'దీపిక' క్యారెక్టర్ ఓకే. ఆమేదో కాంప్లెక్స్ లుకుంది. ఆమేదో లైక్ ల్యాబ్‌లో ఉంది. వీళ్ళేదో ఈయన బలవంతం జేసినారు. కానీ అగైన్ న నేను ఏ ఎమోషన్ నేనేం ఫీల్ అవ్వలే ఆమె క్యారెక్టర్‌కి. ఇంకోటేందంటే నీకు 'ప్రభాస్' క్యారెక్టర్ ఉంది గదా! నిజం జెప్తున్నా నాకు చిరాకు దొబ్బింది. ఎందుకంటే ఆ ఫైనల్ ట్విస్ట్ ఎలివేషన్ తప్పితే 'ప్రభాస్‌కి అసలు దిక్కే లేదు మూవీలో. అండ్ దెన్ నీకు బికాజ్ సింపుల్ చెప్పాలంటే నీకు ఒక బెస్ట్ మూవీ నేను ఈ ఎగ్జాంపుల్ ప్రతిసారి తీసుకొస్తాను. నాకు మూవీ నచ్చదు. బికాజ్ అది 'త్రివిక్రమ్' రేంజ్ మూవీ కాదు కాబట్టి, నీకు 'అలవైకుంఠపురంలో' సినిమాలో త్రివిక్రమ్ గారు 'బంటు' అనే పాత్రకి వాడొక ఎమోషన్, ఒక సింపతి క్రియేట్ చేస్తాడు. సో, ఒక అంటే ప్రేక్షకులుగా వాడితో రిలేట్ అయ్యి, అరే పాపం వీడేదో వీడి పరిస్థితిలో ఉన్నాడని చెప్పి వాడితో రిలేట్ అయ్యి వాడి కోసం రూట్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో అయితే ప్రభాస్‌కి అసలు ఏమీ లేదు. అసలు 'ప్రభాస్' ఒక ఆడియన్స్ ప్రేక్షకుడుగా ప్రేక్షకులుగా 'ప్రభాస్' పాత్ర జూసి మేము 'ప్రభాస్' కోసం ఎందుకు రూట్ జేయాలి? రీజన్ లేదు. ఓకే. సో, అయితే ఇంకోటి వాడెందుకు కాంప్లెక్స్‌కెళ్ళడం, ఇది జేయడం, అది జేయడం. ఓకే. మేము వాడితో రిలేట్ అయితే వాడు మంచి లైకబుల్ క్యారెక్టర్ అయితే మేము జేసేటోడు గానీ, వాడు నాట్ ఓన్లీ నాట్ లైకబుల్ వాడి ఇరిటేషన్ ఇప్పిస్తాడు. అండ్ దెన్ లైక్ ఇవన్నీ జేసే కొద్దీ అంటే బేసిక్‌గా మనకేమి ఎక్కవు. అదే గదా! సో, వాడు దరిద్రం నుండి వాడు పారిపోవడానికి వాడు కాంప్లెక్స్‌కెళ్ళడానికెళ్తాడు. అది తప్పితే లైక్ ఏం లేదు. అండ్ దెన్ అందరూ ఏమన్నారంటే, ఓహ్! డార్లింగు, దాని తర్వాత 'బుజ్జిగాడు డేస్' మళ్ళొచ్చాయి. ఏడరా? ఏడ? నేను మూవీలో ఒక్క జోక్‌కి కూడా నవ్వలేదు తెలుసా? ఆ రాజమౌళి జోక్ తప్పితే. ఒక్క జోక్ అండ్ అన్నిట్లకంటే హైలైట్ ఏందంటే నాకర్థం కాదు. ఈ మూవీలో గొప్పతనం నాకిప్పటి వరకు అర్థం కాదు. నువ్వు బ్రహ్మానందం గారిని తీసుకొచ్చి ఆయన్ని కూడా వేస్ట్ చేసావురా! అరే! అంత తెలుగు సినిమాల్లో మోస్ట్ లెజెండరీ కమెడియన్, గ్రేటెస్ట్ కమెడియను ఆయనకు గుర్తుండబోయే డైలాగ్ లేదురా ఆ మూవీలో. ఓకే. నాకర్థమైంది. బ్రహ్మి గారు ఇప్పుడు ఔట్ ఆఫ్ ఫార్మ్. కానీ అసలు ఒక్క డైలాగ్‌నా ఒక్కడు కూడా లేదు. అండ్ దెన్ ఇంకోటి ఈ మూవీలో ఫైట్స్ ఏదైతే ఉన్నాయో, ఫైట్స్ దరిద్రంగున్నాయి నన్నడిగితే. ఆ లాస్ట్ క్లైమాక్స్‌లో ఎలివేషన్ తప్పితే ఏం లేదు. నీకు బేసిక్‌గా ఎస్పెషల్లీ 'ప్రభాస్' ఇంట్రో నేను చెప్తున్నా గదా! కారు నుంచి ఫ్లిప్ అవుతాడు. ఫ్లిప్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ వాడు నేల మీద పడుకొని ఒకడు గురక పెడతాడు. ఒరేయ్! ఏం అదే ఇంకోటి ఓకే. మన పాతకాలం సినిమాల్లో నీకు పాతకాలం కమర్షియల్ సినిమాల్లో నీకు స్టోరీ ఓపెన్ అయ్యేది. హీరో ఎంట్రీ ఉండేది. హీరో ఎంట్రీ ఫైట్ 5 నిమిషాలు ఉండేది. దాని తర్వాత కట్ పన్న హీరో ఎంట్రీ సాంగు. దాని తర్వాత
తర్వాత లవ్ ట్రాక్, లేకపోతే మళ్ళీ కామెడీ సీన్, లేకపోతే స్టోరీలోకి వెళ్ళిపోయింది మూవీ. ఓకే. ఈ మూవీలో ప్రభాస్ ఇంట్రో సీనే 15 నిమిషాలు ఉంటుందిరా. వాళ్ళు పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి ఎక్కడం. దాని తర్వాత దాని తర్వాత వాడు జస్ట్ భైరవ ఇంట్రోలో ఆ ఎనకాల సైరన్ పెడుతూ ఉంటారు భైరవ యాంథమ్ నుండి. అదంతా ఓకే నేను అనుకున్నా గానీ, అరే మధ్యలో పంజాబీ లిరిక్స్ వస్తాయిరా. ఏం బాలేదు. నీ పేషెన్స్ టెస్ట్ అవుతది. ఇంకోటి ఆ కామెడీ ట్రై చేస్తాడు. వేరే వాళ్ళు ట్రై చేస్తాడు. మొత్తం ఎంత క్రింజ్ వర్తీ ఉంటదంటే అంత క్రింజ్ వర్తీ ఉంటది. ఓకే. ఇంకోటి సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ అశ్వత్థామ ఫైట్ ఏదైతే ఉందో, ఆ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ చేస్ నుండి దాని తర్వాత లైక్ ఫైట్ వరకు అదొక 30 నిమిషాలు ఉంటదిరా. నేను సెకండ్ హాఫ్ మొదలవుతదిరా క్రింజు. ఆ ఖైరాది మొత్తం ఇ ఇదెవరు? ఓహ్! మేము పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటాం. ఒరేయ్! నాకెందుకురా? నేనెందుకు నువ్వు పెళ్లి చేసుకుంటే నాకేం అవసరం రా? నాకర్థం కాదు. ఓకే. అండ్ ఇంకోటి ఆ ఫైట్ ఏమైనా చేసిందంటే ఏమీ లేదు. జస్ట్ అశ్వత్థామ వాడెంత పవర్‌ఫుల్ అమితాబ్ బచ్చన్‌కి ఎలివేషన్ ఇవ్వడానికి తప్పితే ఆ ఫైట్‌కి ఇంపాక్ట్ లేదు. హైజే లేవు. బేసిక్‌గా ఎమోషన్ లేదు ఫైట్‌లో. ఇంకోటి మూవీలో డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో నీకు డైలాగ్స్ దరిద్రంగున్నాయి. ఆ యాక్టర్స్ డబ్బింగు అసలు నాకు చాలా ఇరిటేషన్ చాలా ఎన్నాయింగ్ ఉండుండే. అండ్ చాలా అంటే వాళ్ళు చెప్పే మాటలు నాకేం అర్థం కాలేదు. అట్‌లీస్ట్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడే తెలిసింది కదా! మాకు మోసం జరిగింది. అది ఏఐతో వాళ్ళు చేశారు గానీ, అంటే ఆబ్వియస్‌గా లెజెండరీ వాయిస్ అండ్ కమల్ హాసన్ గారికి తెలుగొచ్చు, ప్రభాస్‌కి తెలుగొచ్చు, ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుగొచ్చు. వీళ్ళందరికొచ్చు కాబట్టి ఇట్స్ ఓకే గానీ, మిగతా వాళ్ళందరూ అమ్మా! దారుణం రా బాబు! అస్సలు భరించలేము. ఇంకోటి క్లైమాక్స్ కూడా అది ఈజిలీ ఔట్ ఆఫ్ 'స్టార్ వార్స్' సినిమా చాలా ఫ్లాట్‌గా ఉంటది. అండ్ బేసిక్‌గా అంటే అదేం ఆఫర్ చేయలేదు. ఆ మొత్తం ఫైట్ ఎట్లుంటదంటే, ఓకే. ప్రభాస్ ఎవడు? ప్రభాస్ ట్విస్ట్ ఎవడు? అని చెప్పి అది ఆఫ్‌కోర్స్ అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ ఉంటది. ఇంకొక మంచి సీన్ ఏందంటే, దీపిక కింద పడిపోయినప్పుడు వాళ్ళు బ్రిడ్జ్ నుండి పడుతుంటే వాళ్ళిద్దరూ కలిసి దీపికని పట్టుకుంటారు కదా! సో, అది. సో, మెయిన్‌లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎమోషన్ ఏదైతుందో, ఈ మూవీలో నీకు పెద్దగా అంటే నీకేది పట్టించుకో ఆ 4 సీన్స్ ఇంట్రో, ఇంటర్వల్, క్లైమాక్స్ ట్విస్ట్, ఎండింగ్. అండ్ ఇంకోటి నేను సింపుల్ చెప్తున్నా గదా! ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌కి నాకు చిరాకు దొబ్బుతుందిరా. ఓకే. బికాజ్ నీకు ప్రతి మూవీలో 2 పార్ట్‌లొస్తున్నాయి. అయితే ఎంత ఫోర్స్‌గా ఉంటదంటే ఇది ప్యూర్ మనీ మేకింగ్ స్కీమ్ బై నిర్మాతలు. ఏందంటే, అరె మనం ఎంత డబ్బులు లాగితే అంత డబ్బులు లాగుతాం. నీకు సెకండ్ హాఫ్‌లోనే నీకన్నీ హాల్‌లోనే. ఓకే. నీకు ఆబ్వియస్‌గా ఈ మూవీ చూసిన తర్వాత అంటే బేసిక్‌గా వాళ్ళు ఏం చేసినారంటే 2 పార్ట్‌లు తీద్దాం. కానీ కథకి దానికి నిజంగానే కావాలంటే వాళ్ళు ఆలోచించట్లేదు గానీ, మన డబ్బులెట్లా వసూలు చేద్దాం అని చెప్పి అందుకే నీకు వారానికి అడ్డమైన సినిమాలొస్తున్నాయి ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ హౌలా పనుల వల్లనే. ఓకే. మంచి సినిమాలు తీయరా అంటే అది గాకుండా మన డబ్బులెట్లా వసూలు జేయాలి? ఓకే. నాకర్థమైంది. మూవీ మేకింగ్ అనేది ఒక బిజినెస్. నేనే ఫైనాన్స్ చదివా గదా! నాకు తెలుసు గానీ, ఇంత హౌలా జస్ట్ బిహేవియర్ అనేది, ఇంత లుచ్చా బిహేవియర్ అనేది నేనైతే అప్పుడు చూడలే. అసలు ఏదైతుందో. ఓకే. అండ్ దెన్ ఆబ్వియస్‌గా నాకు సినిమా చూసిన తర్వాత నాకు బోలెడన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఏందంటే 'ప్రభాస్' ఎక్కడెళ్ళాడు? 'యాస్కిన్' ఎవడు? అన్నిట్లికంటే అసలు 'కల్కి' ఎవడు? ఓకే. ఇయన్నీ ప్రశ్నలు నాకున్నాయి గానీ, ఈ మూవీ ఎట్లుంటదంటే ఓకే. నీకు ఫస్ట్ పార్ట్‌లో నీకు కొన్ని చూపిస్తాను. కానీ నీకు సెకండ్ పార్ట్‌లు అన్ని హాల్‌లోనే. అట్లా చేస్తే అరేయ్! ప్రతిసారి ఇది దొబ్బదురా! ఓకే. సో, ఇంకోటేంటంటే ఈ మూవీ యొక్క విజువల్ వండరు. అండ్ సింపుల్‌గా నాకు మూవీ ఎందుకు నచ్చిందంటే డిఫరెంట్ జాన్రా, అంటే తెలుగు సినిమా పరంగా కొత్త జాన్రా, ఒక విజువల్ వండరు. ఇంకోటి 'సలార్' మూవీకి, ఈ మూవీకి తేడా ఏంటంటే, ఈ మూవీ చూసినప్పుడు నాకన్ని క్వెషన్స్ లేవు. 'సలార్' 'సలార్' లాగా. సో, అట్లయితే నాకు చాలా మంచిగా అనిపించింది. దెన్ ఇంకోటేందంటే, నాకు మూవీలో చెప్తున్నా గదా! ఈ మూవీలో అన్నిటికంటే గొప్పతనం ఏందంటే ఆహ్, హ్మ్. మూవీ మొత్తం ఫ్లాట్‌గున్న ఏ ఎమోషన్ లేకుండా సరే, నాకెక్కడ బోర్ కొట్టలేదు సర్ప్రైజింగ్‌గా. అందుకే నేను మూవీ ఎంజాయ్ చేశా. ఐ నో ఇప్పుడే నేనొక 15 నిమిషాలు మూవీని యేసుకున్నాను. కానీ ఇదంతా నేనెందుకు చెప్పానంటే ఐ విష్ మూవీ కుడ్ బీన్ బెటర్ అనమాట. అంటే యాహ్! సో, అట్లా. బట్ నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయా. ఎందుకంటే డ్యూ టు వీక్ రైటింగ్, ల్యాక్ ఆఫ్ ఎమోషన్. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ఈ మూవీ మరీ రాడ్ అయితే గాదు. బట్ అట్ సేమ్ టైమ్ ఇది పీక్ పొడిచే సినిమా. ఓహో! ఇది అమేజింగ్ సినిమా అనేది నేను చెప్పను. ఇది జస్ట్ ఒక యావరేజ్ టైమ్ పాస్ మూవీ. డీసెంట్ మూవీ.
అంతే. సో, అదే అంటే బేసిక్‌గా నీకు, నీకు ఫ్లాస్, పాజిటివ్స్ 2 అంటే ఒకే రేంజ్‌లో ఉంటే నీకు మూవీ యూనో అట్లానే ఉంటది బేసిక్‌గా. సో, అది చెప్పడమే నేను అనుకున్నాననమాట. సో, యాహ్! సో, మొత్తానికి దర్శకత్వం బై నాగార్జున గారు ఓకే. అంటే ఆ వరల్డ్ బిల్డింగు, అశ్వత్థామ క్యారెక్టర్ విజువల్లీ స్టన్నింగు అంత బానే ఉంటది గానీ, నీకు ఎమోషను, దాని తర్వాత వీక్ క్యారెక్టర్సు అండ్ మోస్ట్‌లీ ఫ్లాట్ సీన్స్‌తో ఆ మూవీ జస్ట్ చాలా యావరేజ్ చేసింది విత్ సమ్ హైలైట్ సీన్స్. ఆ 4 సీన్స్ లేకపోతే నేను పక్కా చెప్తున్నా ఖచ్చితంగా మూవీ అస్సాంకెళ్ళేది. నాకసలు డౌటే లేదు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, టెక్నికాలిటీస్ విషయానికొస్తే సాంగ్స్ బై సంతోష్ నారాయణ్ రాడ్ రా బాబు! రాడ్ అంటే రాడ్. వరస్ట్ పాటలు. ఒక్కడు కూడా రిజిస్టర్ అవ్వదు. అది బీజీఎంకొచ్చేసరికి బీజీఎం యావరేజ్. అంటే బేసిక్‌గా నీకు ఆ 'కల్కి' థీమ్ సక్కగా వాడుకున్నాడు. అది ఇంట్రోలో వస్తది. ఇంటర్వల్ సీన్‌లో వస్తది. దాని తర్వాత 'కర్ణ' బీజీఎం ఉంటది కదా! 'వీరా' అది మొత్తం ఉన్నే ఉంటది. బట్ మిగతా అసలు ఇంపాక్టే లేదు. అండ్ దెన్ నీకు 'ప్రభాస్' 'అమితాబ్ బచ్చన్' ఫైట్‌లో టూ మెనీ డప్పులు. ఆ డప్పులు విని విని మేబీ నేనెళ్ళే థియేటర్‌కి బట్ నా చెవులు సావు దొబ్బినట్టు నాకట్లా అనిపిచ్చింది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై జోడీ స్టోయిలాకోవిచ్ బాగుందనిపించా. అంటే నీకు బేసిక్‌గా సినిమా చాలా రంగులతో ఉంటాయి. నీకు టీలు, గ్రీన్ ఉంటాయి ల్యాబ్ సీన్స్‌కి. యెల్లో ఫర్ కమల్ హాసన్ అండ్ మోస్ట్‌లీ ఆల్ ఆఫ్ కాసే. నీకు శంబాలా సీన్స్ అయితే మొత్తం తెల్ల తెల్లగుంటాయి. అశ్వత్థామకి నీకు గ్రే అండ్ బ్లాక్ ఉంటది. దాని తర్వాత నీకు మహాభారతంకి బంగారం రంగు ఉంటది. సో, బట్ ఈ మూవీలో అంటే నాకు బేసిక్‌గా ఒక సింగిల్ వర్తీ షాట్ నాకేం అనిపియలే. అంటే నీకు ఫ్రేమ్స్ చాలా స్లీక్‌గా ఉంటాయి. బట్ ఎక్కడైనా ఔట్‌స్టాండింగ్ విజువల్స్ ఏదైతే ఉన్నాయో నాకేం అనిపియలే. బికాజ్ ఫ్రేమింగ్ చాలా బేసిక్‌గా ఉండుండే. నీకు సినిమా మొత్తం మీడియం షాట్స్ ఉంటాయి. అండ్ దెన్ మేబీ బికాజ్ మూవీ ఒక గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి మేబీ నేను చెప్పలేను. బట్ సింపుల్‌గా నేనేం చెప్తున్నానంటే, ఈ మూవీకి 'ట్రిపుల్ ఆర్‌కి' డిఫరెన్స్ ఇన్ సినిమాటోగ్రఫీ ఏందంటే, నేనేమంటున్నానంటే, నీకు 'ట్రిపుల్ ఆర్‌లో' నీకు బోలెడన్ని అద్భుతమైన షాట్లుంటాయి. నీకయి గుర్తుండిపోతాయి. బెస్ట్ షాట్స్ చెప్పాలంటే క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఇట్లా వస్తూ ఒక నీడలాగా అదే ఆ షాట్ వస్తది గదా! వాడు ఆ మండే బాణాన్ని పట్టుకొని అట్లా వాడు అట్లా నిల్చి అట్లా ఉండే ఉంటారు కదా క్లైమాక్స్‌లో. సో, అటువంటిది. ఈ మూవీలో అయితే నాకేం కనిపియలే. ఐ థింక్ బెస్ట్ ఫ్రేమ్ అయితే నన్నడిగితే మేబీ లాస్ట్ సీన్ లైక్ 'ప్రభాస్' బాణం అదంతా పెట్టుకొని వాళ్ళు చేసేది. బట్ యాహ్! ఇదొక విజువల్ వండర్. బట్ కంబైన్డ్ విత్ వీఎఫ్ఎక్స్ అండ్ అవన్నీ ఏందో మన నేటివిటీస్‌కునే ఒక మూవీతో నాకేం కనిపియలే. అది జస్ట్ మై ఫీలింగ్. సో, యాహ్! ఆర్ట్ డైరెక్షన్ బై నితిన్ జిహాని చౌదరి. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంతే. ఈ మూవీలో కాశీ సెట్లు, కాంప్లెక్స్ సెట్లు, డెజర్టు, కేవ్ సెట్టు, వెహికల్స్, వెపన్స్ అన్నీ అద్భుతంగా చేశారు. ఆ సెట్లనేవి సో, సో గార్జియస్ అండ్ బ్రిలియంట్ లుక్. ఓహో! ఇంకోటి చెప్పడం మర్చిపోయా. నీకు బేసిక్‌గా మూవీ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. కానీ ఆ శంబాల సెట్ ఏదైతే ఉందో అది శంకరపల్లి అంటే హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో శంకరపల్లిలో వాళ్ళు ఒక సెట్ ఏశారు. సో, యాహ్! అక్కడ వాళ్ళు కూడా ఏశారు. అండ్ బేసిక్‌గా ఇదొక ఆర్ట్ డైరెక్టర్‌కి ఇదొక ఫీస్ట్ అండ్ పీక్స్ ఆఫ్ క్రియేటివిటీ. సో, గ్రేట్ డెసిషన్ టు టేక్ నితిన్ జిహాని చౌదరి. ఆడ 'తుంబాడ్‌లో' అద్భుతంగా చేశారు. అండ్ ఈ మూవీలో ఆయన అమ్మ మొగుడు కంటే చేశారు. ప్రొడక్షన్ డిజైన్. సో, అద్భుతంగుంది. నెక్స్ట్ ఎడిటింగ్ ఈజ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఇట్స్ ఓకే. స్ట్రిక్ట్‌లీ ఓకే. నీకు ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వల్ ఎడిటింగ్ అయితే నాకు చిరాకు దొబ్బింది. బికాజ్ నీకు ఒక కట్ ఉంటది. నీ కట్ అమితాబ్ సీన్, దెన్ కట్ దీపిక, దాని కట్ ప్రభాస్, దెన్ కట్ బ్యాక్ టు అమితాబ్. బట్ నాకు మూవీలో ఎక్కడ బోర్ కొట్టలేదు కాబట్టి ఎడిటింగ్ నాకైతే పరంగా ఇట్ వాస్ ఫైన్. అంటే కొన్ని ఇబ్బంది పడ్డా గానీ మొత్తానికి నేను అంతగా పట్టించుకోలేదు. ఫైట్స్ అనేవి బాలేవు. దే ల్యాక్ ఇంపాక్ట్ డ్యూ టు ఎమోషనల్ కనెక్ట్ ఏం లేకపోయేసరికి అండ్ నీకు అబ్బా! ఈ మూవీలో ఫైట్‌లు అవి ఫైట్‌లు గావండి. అవి బేసిక్‌గా స్ట్రెచెస్ అనమాట. నీకు ప్రతి ఫైటు 15 నిమిషాల కంటే ఎక్కువుంటది. ఎస్పెషల్లీ నీ క్లైమాక్స్ ఫైట్ 30 నిమిషాలు. 'ప్రభాస్' అశ్వత్థామ ఫైట్ ఒక 25 నిమిషాలు. 'ప్రభాస్' ఇంట్రో ఫైటే ఒక 10 నిమిషాలు. సో, ఇవన్నీ ఎట్లా యాహ్! ఇవన్నీ ఇట్లా వెళ్తూ ఉంటాయన్నమాట. సో, యాహ్! చాలా లాంగ్ ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇందాకడ వరస్ట్ చెప్పినట్టు 'ప్రభాస్' ఇంట్రో ఫైట్ అయితే అది వరస్ట్‌గా ఉండుండే. డైలాగ్సు వరస్ట్. వరస్ట్ అంటే వరస్ట్. నీకొక లిబరల్ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటది. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఆ అజ్జుగాడు ఎవడైతే ఉన్నాడో, ఏం మాట్లాడుతున్నావు ఖైరా? నిన్ను కాపాడడానికి నేనెంత కోపం తీసుకున్నాను అరే! అది అది నిన్ను కాదురా! అది ఎట్లా చెప్పాలంటే
ఏం మాట్లాడుతున్నావు ఖైరా? నేను కాపాడడానికి ఎంత అంటే నేనెంత తపనబట్టాను తెలుసా అని చెప్పి వాడు అట్లా కాదు. ఏం మాట్లాడుతున్నావు ఖైరా? నిన్ను కాపాడడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అనేవాడు. ఒరే ఏంద్రా నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. మరి వేరే అని కాదు నాకు ఒక్కడికే కాదు నువ్వు చెప్పేది ఎవ్వడికి అర్థం కావట్లేదు. ఆడు మాట్లాడేంతసేపు సబ్ టైటిల్సే చదువుతున్నా. అండ్ ఇంకోటి లైక్ మహాభారతంలో అయితే అది ఏందో లైక్ లిటరలీ నాకు ఏమనిపించలే అసలు. డైలాగ్స్ అనేది వరస్ట్. నీకు సినిమాలో గుర్తుండిపోయి ఒక్క డైలాగ్ కూడా లేదు. అదర్ దెన్ నీకు లాస్ట్ అదొక హై ఇస్తుంది కాబట్టి ఆ లాస్ట్ వచ్చే డైలాగులు తప్పితే బేసిక్గా నాకు సినిమా నచ్చిన ఒకే ఒక డైలాగు ఆలస్యమైంది ఆచార్యపుత్ర. అదొక్కటే నచ్చింది మూవీ. అది తప్పితే ఏమీ లేదు. ఓకే. దాని తర్వాత కాస్ట్యూమ్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అందరూ అద్భుతంగా ఉంది. ఆ మొత్తం ఫ్యూచరిస్టిక్ సెటప్ అద్భుతంగా చేశారు. కొరియోగ్రఫీ అయితే అంటే మూవీలో ఉండేది ఒకే ఒక పాట బట్ ఏం బాగాలేదు. విఎఫ్ఎక్స్ ఇస్ అద్భుతం. నేను చెప్తున్నా కదా ఎక్సెప్ట్ అమితాబ్ అండ్ ప్రభాస్ ఫైట్ కొన్ని షాట్లు అండ్ దెన్ లాస్ట్ షాట్ ఆ షిప్ ఇట్లా పగలగొట్టు ఆ బ్రిడ్జ్ ఇట్లా తగిలిపోయేటట్టు ఆ ఒక్క షాట్ తప్పితే అసలు ఇది ఒక తెలుగు మూవీ అనేది నీకు ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎక్స్ట్రీమ్లీ గుడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను అసలు. దేనికి అంటే ఆదిపురుష్ ఒక సాటర్డే మార్నింగ్ కార్టూను పిచ్ అసలు వర్స్ట్ అడ్డమైన సినిమా, లుచ్చా సినిమా. అండ్ నీ కంపేర్ టు దిస్ అనమాట. అసలు కంపారిజన్ లేదు. కల్కి 600 కోట్లు వర్త్ అని నేను చెప్తా అసలు. అంతే. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ బై వైజయంతి మూవీస్ అమేజింగ్. అమేజింగ్. అట్లీస్ట్ వాళ్ళ 600 కోట్లు వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో అట్లీస్ట్ ఫైనల్గా రా ఈ మూవీలో నీకైతే అట్లా కనిపిస్తుందా? ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీకు తెర మీద కనిపిస్తుంది. సో వాళ్ళకి విజువల్ వండర్ ఇచ్చినందుకు మరొకసారి వైజయంతి మూవీస్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే. సో ఓవరాల్ మొత్తానికి నీకు ర్యాప్ చేయాలంటే కల్కి అనేది ఒక యావరేజ్ ఎంటర్టైనింగ్ మూవీ విత్ నో ఎమోషనల్ కనెక్ట్. మూవీకి అద్భుతమైన అంబిషన్ ఉంది. బట్ ఇన్ ది ఎండ్ మూవీకి బెటర్ రైటింగ్ అవసరం టు బి మోర్ ఎఫెక్టివ్ ఫర్ షూర్ ఫర్ అన్ని వర్గాల ఆఫ్ ది ఆడియన్స్. హోప్ఫుల్లీ ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ పార్ట్లో వాళ్ళ ఇంకా మంచిగా ఎఫర్ట్ పెట్టుకుని ఇంకా చాలా మంచి ప్రయత్నం చేసి రైటింగ్లోకి చెప్పి ఇంకా ఎమోషనల్తో కనెక్ట్ ఉండేసరికి అండ్ ప్రభాస్కి ఇంకొంచెం రోల్ ఉండేసరికి వాళ్ళు చేస్తానని చెప్పి వెయిటింగ్ ఫర్ కల్కి పార్ట్ 2. That is all. Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic day. We'll see you all are in our next episode. Take care. Bye bye.